ఆరాధనకు వెళ్తామా? మా ప్రేమ గల పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, నమ్మకమైన మా దేవ, కృపయు కనికరము దీర్ఘశాంతం గల మా తండ్రి, నీ నామము మనోహరమైనది, మధురమైనది, ఉత్తమమైనది. అది మమ్మల్ని రక్షించే నామము, మమ్మల్ని స్వస్థపరిచే నామము, మమ్మల్ని ధైర్యపరిచే నామం, మమ్మల్ని ఆదుకునే నామం. దేవా మీకు స్తోత్రాలు. ఎంతో నమ్మదగినటువంటి దేవుడు, వాత్సల్యం కలిగిన దేవుడు. దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. శాశ్వతుడైనటువంటి దేవుడు నీకు స్తోత్రం. మమ్మల్ని రక్షించుటకై మానవుడిగా దిగివచ్చినటువంటి దేవుడు నీకు స్తోత్రాలు. నీవు పొందిన గాయముల చేత మాకు స్వస్థత, నీవు కార్చిన రక్తము చేత మాకు విడుదల, మాకు పాప క్షమాపణ, మాకు నిత్య జీవము, మీ పిల్లలై అధికారమును ప్రభువా మీరు మాకు అనుగ్రహించిన దేవుడై ఉంటున్నారు. స్తుతిస్తున్నాను. ఆరాధన మీరు పొందినటువంటి ఆ గాయములు మీకు ఎంతో తృప్తి ఇచ్చినవి ప్రభువా, నీకు స్తోత్రము. మా కొరకై పాపమయ్యారు, శాపమయ్యారు, మా పాపములకు ప్రాయశ్చిత్తమయ్యారు. ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆ సిలువకై మీకు స్తోత్రాలు, ఆ సిలువలో కార్చిన రక్తంకై స్తోత్రాలు. ప్రభువా నీవు పొందిన మరణముకై స్తోత్రాలు, భూస్థాపనకై స్తోత్రాలు, పునరుద్ధానముకై స్తోత్రాలు. తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని మా కొరకై విజ్ఞాపన చేస్తున్నందుకై స్తోత్రాలు. తిరిగి రానే ఉన్నందుకై స్తోత్రాలు. మమ్మల్ని తీసుకొని వెళ్ళినందుకై స్తోత్రాలు. మాకు తోడుగా ఉన్నందుకై స్తోత్రాలు. మాకు ఆశ్రయమే ఉన్నందుకై స్తోత్రాలు. మాకు ఆధారమై ఉన్నందుకై స్తోత్రములు 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 చెల్లిస్తూ ఇంతవరకు కూడా తోడై ఉంటూ నడిపిస్తూ వచ్చిన మా ఎబినేజర్, మా ఎలియాజరు, మా ఇమ్మానుయేలు అయినందుకై యేసుక్రీస్తు ప్రభువారి నామములో స్తుతించి ఆరాధిస్తున్నాము మా తండ్రి. ఆమెన్, ఆమెన్. దయచేసి కూర్చోండి. ಅನಿಲ್ ನೀನು ಹಿಂದೆ ಹೋಗು, ಲಾಸ್ಟ್ಗೆ ಹೋಗು. ನೀನು ಎತ್ತರ ಇದೆಯಾ? ಸುರೇಶ್ ಮುಂದೆ. స్తోత్రం. మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి బర్ సువార్త 5ನೇ ಅಧ್ಯಾಯ. తొమ్మిది నుండి 12వ వచనం వరకు మనం కలిసి చదువుకుంటాం. 9ರಿಂದ 12ನೇ ವಚನದವರೆಗೆ ನಾವೆಲ್ಲರೂ ಸೇರಿ ಓದುತ್ತೇವೆ. మీ బిడ్డను మీ దగ్గర పెట్టుకోండి అమ్మా. మీ బిడ్డను మీరు దగ్గర పెట్టుకోండి. ఎవరు బిడ్డది? పో కిట్టే వెచ్చుకో, పో చౌరేరు రామ ఇవులు ఇల్ల. 5వ అధ్యాయము 9 నుండి 12. 5ನೇ ಅಧ್ಯಾಯ 9ರಿಂದ 12ನೇ ವಚನ. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులనబడును. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. జీవగల దేవుడు తన జీవవాక్యము ద్వారా మనతో మాట్లాడును గాక. ಆ ಜೀವವುಳ್ಳಂಥ ದೇವರು ತನ್ನ ಜೀವವುಳ್ಳಂಥ ವಾಕ್ಯದ ಮೂಲಕವಾಗಿ ನಮ್ಮೊಟ್ಟಿಗೆ ಮಾತನಾಡಲಿ. మీకు ఈ కొండపైన ప్రసంగము ఎంతగా ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉందో లేదో నాకు తెలీదు. ಈ ಬೆಟ್ಟದ ಮೇಲಿನ ಒಂದು ಪ್ರಸಂಗ ನಿಮಗೆ ಎಷ್ಟು ಆಶೀರ್ವಾದಕರ ಆಗಿದೆಯೋ ನನಗೆ ಗೊತ್ತಿಲ್ಲ. అయితే నాకు ధ్యానం చేసి బోధించే నాకు ఈ మాటలు చాలా ఆశీర్వాదకరంగా ఉన్నాయి. ಆದರೆ ಈ ಒಂದು ಮಾತುಗಳು ಇದನ್ನು ಧ್ಯಾನ ಮಾಡಿ ಬೋಧಿಸುವಂಥ ನನಗೆ ಇವು ಬಹಳ ನನಗೆ ಆದರಣೆಕರವಾಗಿವೆ. ఇంతకుముందు ఎన్నోసార్లు ఎన్నో స్థలాల్లో ఈ వాక్యాలను బోధించిన ఇప్పుడు నాకే ఇవి ఒక తాజాగా ఉంటాం. ಈ ವಾಕ್ಯಗಳನ್ನು ಇದಕ್ಕಿಂತ ಮೊದಲು ಎಷ್ಟೋ ಕಡೆ ನಾನು ಬೋಧನೆ ಮಾಡಿದ್ದರೂ ಕೂಡ, ಆದರೆ ಈಗ ಇಲ್ಲಿ ಮಾಡುವಂಥ ಒಂದು ಧ್ಯಾನದ ಸಮಯದಲ್ಲಿ ನನಗೆ ಅವು ಎಷ್ಟು ನನಗೆ ಹೊಸದಾಗಿ ತಾಜವಾಗಿ ಅವು ಕಾಣಿಸುತ್ತವೆ. గత వారము మనము సమాధానపరచువారు ధన్యులు,
వారు దేవుని కుమారులు అనబడుదురు అనే వాక్యమును మనం ధ్యానం చేసాం. ಗತ ವಾರದಲ್ಲಿ ಸಮಾಧಾನ ಪಡಿಸುವವರು ಧನ್ಯರು, ಅವರು ದೇವರ ಮಕ್ಕಳು ಅನಿಸಿಕೊಳ್ಳುವರು ಎಂಬ ಒಂದು ವಿಚಾರವನ್ನು ನಾವು ಧ್ಯಾನ ಮಾಡಿದ್ದೆವು. మనము మొట్టమొదటిగా దేవునితో సమాధాన పరచబడిన స్థితిలోనికి వచ్చాం. ಮೊಟ್ಟಮೊದಲಾಗಿ ನಾವು ದೇವರೊಟ್ಟಿಗೆ ಸಮಾಧಾನವನ್ನು ಪಡುವಂತ ಒಂದು ಸ್ಥಿತಿಯಲ್ಲಿ ನಾವು ಬಂದೆವು. అంతకు మునుపు దేవునితో మనకు శత్రుత్వం ఉండేది. ಅದಕ್ಕಿಂತ ಮೊದಲು ದೇವರೊಟ್ಟಿಗೆ ನಮಗೆ ಶತ್ರುತ್ವ ಅನ್ನೋದು ಇತ್ತು. దేవుని విషయంలో మన మనసులో విరోధ భావం ఉండేది. ದೇವರ ಒಂದು ವಿಷಯದಲ್ಲಿ ನಮ್ಮ ಮನಸ್ಸಿನಲ್ಲಿ ವಿರೋಧ ಭಾವನೆ ಇತ್ತು. పాపమును బట్టి మనం దేవునికి ఎంతో దూరంగా ఉంటూ వచ్చాము. ಆ ಪಾಪದ ನಿಮಿತ್ತವಾಗಿ ನಾವು ದೇವರಿಂದ ಎಷ್ಟೋ ದೂರವಾಗಿದ್ದೆವು. పాపమును బట్టి మనము దేవుని యొక్క ఉగ్రతకు పాత్రులమై ఉంటూ వచ్చాము. ಆ ಪಾಪದ ನಿಮಿತ್ತವಾಗಿ ನಾವು ದೇವರಿಗೆ ಒಂದು ದೇವರ ಒಂದು ಉಗ್ರತೆಗೆ ಪಾತ್ರರಾಗಿದ್ದೆವು. పాపమును బట్టి మనం దేవుని సమీపించలేని స్థితిలో ఉంటూ ಆ వచ్చాము. ಪಾಪದ ನಿಮಿತ್ತವಾಗಿ ನಾವು ದೇವರೊಟ್ಟಿಗೆ ಸಮೀಪಸ್ಥರಿಗೆ ಬರಲಾರದೆ ಹೋಗಿದ್ದೆವು. ఆ పాపమును బట్టి నిత్యత్వమును దేవునితో ఉండే భాగ్యమును మనం ಆ పోగొట్టుకున్నాము. ಪಾಪದ ನಿಮಿತ್ತವಾಗಿ ದೇವರೊಟ್ಟಿಗೆ ಇರುವಂತ ನಿತ್ಯತ್ವದ ಭಾಗ್ಯವನ್ನು ನಾವು ಕಳೆದುಕೊಂಡಿದ್ದೆವು. అంత మటుకు కాదు, దేవుణ్ణి ఆరాధించే ఒక కృప, ఆ జీవము గల దేవుని కొరకై జీవించే ఒక కృపను కూడా మనం కోల్పోయాం. ಅಷ್ಟು ಮಾತ್ರ ಅಲ್ಲದೆ ಜೀವಳಂತ ದೇವರನ್ನು ಆರಾಧಿಸುವಂತ ಒಂದು ಭಾಗ್ಯತೆ ಮತ್ತು ಆತನೊಟ್ಟಿಗಿರುವಂತ ಒಂದು ಭಾಗ್ಯತೆಯನ್ನು ನಾವು ಕಳೆದುಕೊಂಡಿದ್ದೆವು. ఇప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా ಈಗಲಾದರೂ ನಾವು ಕರ್ತನಾಗಿರುವಂತ ಯೇಸು ಕ್ರಿಸ್ತನವರ ఆయన ಮೂಲಕವಾಗಿ, సిలువలో కార్చిన రక్తము ద్వారా, ಆತನು ಶಿಲುಬೆಯಲ್ಲಿ ಸುರಿಸಿದಂತ ರಕ್ತದ ఆయన ಮೂಲಕವಾಗಿ, మరణము భూస్థాపన పునరుద్ధానము ద్వారా, ಆತನ ಮರಣ ಭೂಸ್ಥಾಪನೆ ಪುನರುತ್ಥಾನದ ಮೂಲಕವಾಗಿ మనము యేసుక్రీస్తు ప్రభువారిని విశ్వాసం ఉంచుట ద్వారా దేవునితో సమాధానపరచబడ్డాం. ನಾವು ಕರ್ತನಾಗಿರುವಂತ ಯೇಸು ಕ್ರಿಸ್ತನಲ್ಲೇ ನಂಬಿಕೆಯನ್ನು ಇಡುವುದರ ಮೂಲಕವಾಗಿ ಆತನೊಟ್ಟಿಗೆ ಸಮಾಧಾನವನ್ನು ಹೊಂದಿದ್ದೇವೆ. రాము, నేను కొంచెం మీ వాక్యాన్ని కొంచెం చేంజ్ చేస్తాను. ಈ ವಾಕ್ಯವನ್ನು రాము కొంచెం చేంజ్ చేస్తాను. ಈ ವಾಕ್ಯವನ್ನು ಸ್ವಲ್ಪ ನಾನು ಬದಲಾವಣೆ ಮಾಡ್ತೇನೆ. దేవునికి ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి లేవు. ದೇವರಿಗೆ ಯಾವುದೇ ಪ್ಲಾನ್ಗಳು ಇಲ್ಲ. ABCD ಎಂಬ ಪ್ಲಾನ್ಗಳು ಇಲ್ಲ. 1 2 3 ಪ್ಲಾನ್ಗಳು ಎಂಬುದಾಗಿ ಆತನಿಗೆ ಇಲ್ಲ. దేవునికి మనుషులను పాపులను రక్షించాలంటే ఒకటే ప్లాన్. ದೇವರಿಗೆ ಮನುಷ್ಯರನ್ನ ಪಾಪಿಗಳನ್ನ ರಕ್ಷಿಸುವುದು ಒಂದೇ ಪ್ಲಾನ್ ಆಗಿತ್ತು. అది ఆయన కుమారుని ద్వారానే, ಅದು ಕೇವಲ ಆತನ ಮಗನ ಮೂಲಕವಾಗಿನೇ, ఆయన కార్చిన రక్తము ద్వారానే, ಆತನ ಸುರಿಸಿದಂತ ರಕ್ತದ ಮೂಲಕನೇ, ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానము ద్వారా తప్ప వేరే దేని ద్వారా కూడా ಪಾಪಿಗೆ ರಕ್ಷಣೆ లేదు. ಆತನ ಮರಣ ಭೂಸ್ಥಾಪನೆ ಪುನರುತ್ಥಾನದ ಮೂಲಕವಾಗಿಯೇ ಹೊರತು ಯಾವುದರ ಮೂಲಕವೂ ಕೂಡ ಪಾಪಿಗೆ ರಕ್ಷಣೆ ಇಲ್ಲ. మరి ఎవని వలనను రక్షణ కలగదు గాని ఆకాశము కింద మనుషులకి ఇవ్వబడిన యేసు అనే నామములో మట్టుకే మనకు రక్షణ. ಯಾರ ಮೂಲಕವಾಗಿ ರಕ್ಷಣೆ ಉಂಟಾಗುವುದಿಲ್ಲ, ಆಕಾಶದ ಕೆಳಗೆ ಭೂಮಿ ಕೆಳಗೆ ಕೊಡಲ್ಪಟ್ಟಿರುವಂತ ಹೆಸರಿನ ಮೂಲಕವಾಗಿ ಆತನ ಮೂಲಕ ಎಂಬುದಾಗಿ ನೋಡ್ತೇವೆ. ಮೂಲಕವೇ ಹೊರತು ಬೇರೆ ಇಲ್ಲ ಎಂಬುದಾಗಿ ನೋಡ್ತೇವೆ. అర్థమవుతుందా? ಅರ್ಥವಾಗ್ತದಾ? ఆ బట్టి అని చెప్పేటప్పుడు అక్కడ వేరే ప్లాన్స్ లేవు. ಅದರ ನಿಮಿತ್ತ ಆತನ ಬೇರೆ ಪ್ಲಾನ್ ಇಲ್ಲ ಎಂಬುದಾಗಿ ಅರ್ಥ. ఆయన కుమారుని ద్వారా మట్టుకే, ಕೇವಲ ಆತನ ಮಗನ ಮೂಲಕ. పోయిన వారం నేను చూపించాను మీకు, ಹೋದ ವಾರ ಅದಕ್ಕೋಸ್ಕರನೇ ನಾನು ನಿಮ್ಗೆ ತೋರಿಸಿದೆ. ఆయన కుమారుని ద్వారా, ಕೇವಲ ಆತನ ಮಗನ ಮೂಲಕವೇ, ఆయన కార్చిన రక్తము ద్వారా, ಆತನು ಸುರಿಸಿದಂತ ರಕ್ತದ ಮೂಲಕವೇ, ఆయన మరణము ద్వారా, ಆತನ ಮರಣದ ಮೂಲಕವಾಗಿ, ఆయన సిలువలో చేసి ముగించిన పుణ్య కార్యము ద్వారా, ಆತನ ಶಿಲುಬೆಯಲ್ಲಿ ಮಾಡಿ ಮುಗಿಸಿದಂತ ಪುಣ್ಯ ಕಾರ್ಯಗಳಿಂದಲೇ ಎಂಬುದಾಗಿ, ఆయన చెల్లించిన క్రయధనము ద్వారా, ಆತನು ಸಲ್ಲಿಸಿದಂತ ಕ್ರಯಧನದ ಮೂಲಕ. ఈ బైబిల్లో ఆయన అనగా యేసు అనే నామము గాని తీసివేస్తే ಬೈಬಲ್‌లో ಏಮಿ లేదు. ಈ ಬೈಬಲಲ್ಲಿ ಆತನೆಂಬ ಮಾತು, ಯೇಸು ಎಂಬ ಮಾತನ್ನ ತೆಗೆದು ಹಾಕಿದರೆ ಬೈಬಲಲ್ಲಿ ಏನೇ ಇಲ್ಲ. ಆ ಸಿಲುವನ್ನು తీసేస్తే, ಆ ಶಿಲುಬೆಯನ್ನು ತೆಗೆದು ಹಾಕಿದರೆ ಬೈಬಲ್‌లో ఏమీ లేదు. ಬೈಬಲಲ್ಲಿ ಏನೇ ಇಲ್ಲ. ಆ రక్తము తీసేస్తే, ಆ ರಕ್ತವನ್ನು ತೆಗೆದು ಹಾಕಿದರೆ అసలు రక్షణే లేదు, ರಕ್ಷಣೆನೇ ಇರುವುದಿಲ್ಲ, ಪಾಪ ಕ್ಷಮಾಪಣೆ లేదు, ಪಾಪ ಕ್ಷಮಾಪಣೆ ಎನ್ನುವುದೇ ಇರುವುದಿಲ್ಲ. ఏదేను తోటను మొదలుకొని, ಆದ್ದರಿಂದ ಏದೇನ್ ತೋಟವನ್ನು ಮೊದಲುಗೊಂಡು ఈనాడు వరకు కూడా దేవుడు తన ప్రవక్తల ద్వారా చెప్పింది ఒక్క వ్యక్తిని బట్టే, ఒక్క వ్యక్తిని గురించే. ಇಲ್ಲಿವರೆಗೆ ಆತನ ತನ್ನ ಪ್ರವಾದಿಗಳ ಮೂಲಕವಾಗಿ ಹೇಳಿದ್ದು ಕೇವಲ ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿಯ ಕುರಿತಾಗಿ ಎಂಬುದಾಗಿ ನೋಡ್ತೇವೆ. ఆయనే ప్రభు అయినటువంటి ಆತನೇ ಕರ್ತನಾಗಿರುವಂತ ಯೇಸು ಕ್ರಿಸ್ತನವರು. ప్లాన్ లేనే లేదు, రెండో ప్లాన్ దేవునికి. ಆತನಿಗೆ ಬೇರೆ ಯೋಜನೆಗಳು ಪ್ಲಾನ್ ಇಲ್ಲೇ ಇಲ್ಲ. కాబట్టి దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలా. ಆದ್ದರಿಂದ ಇದನ್ನ ನಾವು ಗುರ್ತು ಮಾಡಿಕೊಳ್ಳಬೇಕು. ఏమిటది? ಅದು ಏನು? మనం దేవునితో ఎట్లా మనం సమాధాన పరచబడేది?
ನಾವು ದೇವರೊಟ್ಟಿಗೆ ಯಾವ ರೀತಿಯಾಗಿ ಸಮಾಧಾನವನ್ನು ಹೊಂದುವುದು, ఏ రీతిగా? ಯಾವ ರೀತಿಯಾಗಿ రక్తము ద్వారా, ಆತನ ರಕ್ತದ ಮೂಲಕ ಎಂಬುದಾಗಿ ನೋಡಿ, మరణము ద్వారా, ಆತನ ಮರಣದ ಮೂಲಕವೆಂಬುದಾಗಿ, శిలువ ద్వారా, ಆತನ ಶಿಲುಬೆಯ ಮೂಲಕ, ఆయన ద్వారా. ಆತನ ಮೂಲಕವಾಗಿ వేరే ఆప్షన్స్ లేనే లేవు. దేవుని నిర్ణయము అది ఒక్కటే అయి ఉంటుంది. ಬೇರೆ ఆಯ್ಕೆಗಳು ಇಲ್ಲ, ಕೇವಲ ಆತನ ನಿರ್ಣಯಗಳು ಒಂದೇ ಆಗಿರ್ತದೆ. రెండవదిగా, ಎರಡನೇದಾಗಿ ఇప్పుడు మనము ఇప్పుడు చూడండి, ఇప్పుడు సిలువ గురించి మనం ఇట్లా చూస్తాం కదా, సిలువను చూస్తాము. ನಾವು ಶಿಲುಬೆಯನ್ನ ನೋಡುತ್ತೇವಲ್ಲ, ఇది ఒకవైపేమో దేవుడు మానవుణ్ణి చూపిస్తది, ಒಂದ್ ಕಡೆಯನ್ನ ದೇವರು ಮತ್ತು ಮಾನವನನ್ನ ಸೂಚಿಸುತ್ತದೆ. ఇదేం చూపిస్తది మరి? ಹಾಗಾದ್ರೆ ಅದು ಅಡ್ಡ ಇರುವಂತದ್ದು ಏನ್ ఇది ತೋರಿಸುತ್ತದೆ? మనిషిని చూపిస్తది. ಇದು ಮನುಷ್ಯರನ್ನ ತೋರಿಸುವಂತದ್ದು. పాపమును బట్టి మనిషికి సమాధానం లేదు. ಆ ಪಾಪದ ನಿಮಿತ್ತವಾಗಿ ಮನುಷ್ಯನಿಗೆ ಒಂದು ಸಮಾಧಾನವಿಲ್ಲ. ఇప్పుడు యూదులు అన్యుల్ని గాని మనం చూస్తే, ಯಹೂದ್ಯರು ಮತ್ತು ಅನ್ಯರನ್ನ ನೋಡುವುದಾದರೆ, యూదులు సమరయులతో సాంగత్యము చెయ్యరు. ಯಹೂದ್ಯರು ಅವರ ಸಮರೊಟ್ಟಿಗೆ ಸಾಂಗತ್ಯವನ್ನು ಮಾಡುವುದಿಲ್ಲ. ఎప్పుడైతే ఈ పేతురు కొర్నేలు ఇంటికి వెళ్ళాడో, ಯಾವಾಗ ಈ ಪೇತ್ರನ ಕೊರ್ನೇಲನ ಮನೆಗೆ ಹೋದನು, పేతురు వాక్యం బోధిస్తూ ఉండగా ಆ ಪೇತ್ರನ ವಾಕ್ಯವನ್ನ ಬೋಧನೆ ಮಾಡ್ತಾರೆ, పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు, ಪವಿತ್ರಾತ್ಮನ ಇಳಿದು ಬಂದನು. దేవుడు ఏం చెప్తుంటున్నాడు? ದೇವರು ಏನನ್ನ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ? యూదులు నాకు ఎంతో, అన్యులు కూడా నాకు అంతే. ಯಹೂದ್ಯರು ಹೇಗೋ ಹಾಗೆ ಅನ್ಯರು ಕೂಡ ನನಗೆ ಅದೇ. నా కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారు అందరికి దేవుడై ఉంటున్నాడు. ನನ್ನ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನವರು ಎಲ್ಲರಿಗೂ ಕೂಡ ಆತನ ದೇವರಾಗಿದ್ದಾನೆ. ఆయన అందరికి ప్రభు అయి ఉంటున్నాడు. ಆತನ ಎಲ್ಲರಿಗೂ ಕೂಡ ಕರ್ತನಾಗಿದ್ದಾನೆ. ఆయన అందరి కొరకై రక్తం గార్చాడు. ಆತನ ಎಲ್ಲರಿಗೋಸ್ಕರ ರಕ್ತವನ್ನು ఆయన ಸುರಿಸಿದ್ದಾನೆ. అందరి కొరకే మరణించాడు. ಆತನ ಎಲ್ಲರಿಗೋಸ್ಕರ ఆయన ಮರಣಿಸಿದ್ದಾನೆ. అందరిని రక్షించడం కొరకే జీవిస్తా ఉన్నాడు. ಆತನ ಎಲ್ಲರಿಗೋಸ್ಕರವಾಗಿ ರಕ್ಷಿಸೋದಕ್ಕೆ ಜೀವಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. కాబట్టి ఇప్పుడు మనకి ఎనిమిటీ లేదు. ಈಗ ನಮ್ಗೆ ಬೇರೆ ಆಪ್ಷನ್ಸ್ ಇಲ್ಲ. ఎనిమిటీ అని అంటే శత్రుత్వం లేదు. ಶತ್ರುಗಳು ನಮ್ಗೆ ಇಲ್ಲ. రండి ఆ మాట చూసుకుంటాము. ಈಗ ಬನ್ನಿರಿ ಆ ಮಾತನ್ನು ನೋಡ್ತೇವೆ. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో ಎಫೆಸದವರಿಗೆ 2ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ పౌలు యూదులను అన్యులను దృష్టిలో పెట్టుకుని ఈ మాటలు రాస్తుంటున్నాడు. ಪೌಲನು ಯಹೂದ್ಯರನ್ನ ಅನ್ಯರನ್ನ ದೃಷ್ಟಿಯಲ್ಲಿ ಇಟ್ಟುಕೊಂಡು ಈ ಮಾತನ್ನ ಹೇಳ್ತಾನೆ. ఏమని రాస్తూ ఉంటున్నాడు? ಆತನ ಏನ್ ಹೇಳ್ತಾನೆ? 11వ వచనం నుండి మనం చూసుకుంటూ కానీ పోతే, 11ನೇ ವಚನದಿಂದ 2:11 నుండి 2:11 మునుపు శరీర విషయంలో మనము అన్యజనులమై ఉంటిమి. ನೀವು ಜನ್ಮದಿಂದ ಅನ್ಯ ಜನರಾಗಿದ್ದೀರಿ. తర్వాత శరీరములో సున్నతి లేని వారముగా ఉంటిమి. ಶರೀರದಲ್ಲಿ ಕೈಯಿಂದ ಸುನ್ನತಿ ಮಾಡಿಸಿಕೊಂಡು ఇల్లదే ఇద్దెవు. ಆ ಸುನ್ನತಿ ಅವರು ಇಲ್ಲದೆ ಅವರು ಇದ್ದೆವು. తర్వాత ఆ కాలమందు ఇశ్రాయేలీయులతో సహపౌరులుగాక ఉంటిమి. ಆ ಕಾಲದಲ್ಲಿ ಇಸ್ರಾಯೇಲಿನ ಹಕ್ಕಿನಲ್ಲಿ ಪಾಲಿಲ್ಲದವರಾಗಿದ್ದೆವು. పరదేశులమై ఉంటిమి. ಪರದೇಶಸ್ಥರಾಗಿದ್ದೆವು. వాగ్దాన నిబంధనలమై ఉంటిమి. ವಾಗ್ದಾನ ನಿಬಂಧನೆಯಲ್ಲಿ ಸೇರದವರಾಗಿದ್ದೆವು. నిరీక్షణ లేని వారుగా ఉంటిమి. ನಿರೀಕ್ಷಣೆ ಇಲ್ಲದವರಾಗಿದ್ದೆವು. లోకమందు దేవుడు లేని వారమై ఉంటిమి. ಲೋಕದಲ್ಲಿ ದೇವರನ್ನ ಅರಿಯದವರಾಗಿದ್ದೆವು. దయచేసి ఆ ముందు మాట చదువుతున్నా నేను, వినండి. ದಯಮಾಡಿ ಅದರ ಮೊದಲಿರುವಂತ ಮಾತನ್ನ ನಾನು ಓದುತ್ತೇನೆ. క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని మీరు జ్ఞాపకము చేసుకొనుడి. ನೀವು ಕ್ರಿಸ್ತನಿಗೆ ದೂರವಾಗಿದ್ದೀರಿ ಎಂಬ ಮಾತನ್ನ ನೀವು ಜ್ಞಾಪಕ ಮಾಡಿಕೊಳ್ಳಿರಿ. తర్వాత ఏమైందంటే, ఇప్పుడు ನಂತರ ಈಗೇನಾಗಿದೆ? మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ಈಗಲಾದರ ಮೊದಲು ದೂರವಾಗಿದ್ದ ನೀವು ಯೇಸುವನ್ನು ಸೇರಿದವರಾಗಿದ್ದು ಆತನ ರಕ್ತದ ಮೂಲಕವಾಗಿ ಸಮೀಪಸ್ಥರಾದಿರಿ. ಗಮನಿಸಿದಿರಾ? యూదులు అన్యులతో సాంగత్యము చేయరు. ಯಹೂದ್ಯರು ಅವರು ಅನ್ಯರೊಟ್ಟಿಗೆ ಸಾಂಗತ್ಯವನ್ನ ಸಂಬಂಧವನ್ನ ಬೆಳೆಸೋದಿಲ್ಲ. అయితే దేవుడేమంటున్నాడు? ಆದರೆ ದೇವರು ಏನನ್ನ ಹೇಳ್ತಾರೆ? యూదుడని లేదు, ಯಹೂದ್ಯನೇ ಆಗಲಿ అన్యుడని లేదు, ಅನ್ಯನೆಂಬನು ಆಗಲಿ, దాసుడని లేదు, ದಾಸನೆಂಬನಾಗಲಿ, స్వతంత్రుడని లేదు, ಸ್ವತಂತ್ರನೆಂಬನಾಗಲಿ, అందరూ కూడా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనందరము ఆయనను ధరించుకొని ఉన్నాము. ಯೇಸು ಕ್ರಿಸ್ತನಲ್ಲಿ ನಂಬಿಕೆ ಇಟ್ಟಿರುವಂತ ನಾವೆಲ್ಲರೂ ಕೂಡ ಆತನನ್ನು ನಾವು ಧರಿಸಿಕೊಂಡವರಾಗಿದ್ದೇವೆ. గలతీయులకు రాసేటప్పుడు ಆತನ ಗಲಾತ್ಯದವರಿಗೆ ಬರೆಯುತ್ತಾ అబ్రాహాము ద్వారా సంక్రమించిన ఆశీర్వాదాల గురించి చెప్పేటప్పుడు ಆತನ ಅಬ್ರಾಮನ ಮೂಲಕವಾಗಿ ಬಂದಂತ ಆಶೀರ್ವಾದಗಳನ್ನ ಕುರಿತು ಹೇಳ್ತಾ ಇರುವಾಗ అక్కడ యేసుక్రీస్తు ప్రభువారిని తీసుకొని వచ్చి ಅಲ್ಲಿ ಯೇಸು ಕ್ರಿಸ್ತನವರನ್ನ ತೆಗೆದುಕೊಂಡು ಬಂದು ఏమంటున్నాడు? ಆತನ ಏನ್ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ? మీరందరూ ఆయనను ధరించుకొని ఉన్నారు. ನೀವೆಲ್ಲರೂ ಕೂಡ ಆತನನ್ನ ಧರಿಸಿಕೊಂಡಿದ್ದೀರಿ. ఇప్పుడు మన సురేష్ పోలీస్ డిపార్ట్మెంట్ లో పని చేస్తున్నారు. ಈಗ ನಾವು ಪೊಲೀಸ್ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಅಲ್ಲಿ ಇದ್ದೀನಿ. అందులో తెలుగు వాళ్ళు ఉన్నారు, ಅದರಲ್ಲಿ ತೆಲುಗಿನವರು ಇರ್ತಾರೆ, కన్నడ వాళ్ళు ఉన్నారు, ಕನ್ನಡದವರು ಇರ್ತಾರೆ, మరాఠీ వాళ్ళు ఉన్నారు, ಮರಾಠಿ ಅವರು ಇರ್ತಾರೆ, తర్వాత అనేక జాతుల వాళ్ళు ఉన్నారు, ಅನೇಕ ಜಾತಿಗಳವರು ಇರ್ತಾರೆ. ఇప్పుడు అందరూ కూడా ఒకే యూనిఫామ్ వేసుకొని ఉంటారు. ಆದ್ರೆ ಎಲ್ಲರೂ ಕೂಡ ಒಂದೇ ಯೂನಿಫಾರ್ಮ್ ಹಾಕೊಳ್ಳೋದು. అందరికి ఒకే యూనిఫామ్ ఎందుకు? ಎಲ್ಲರಿಗೆ ಒಂದೇ ಯೂನಿಫಾರ್ಮ್ ಯಾಕೆ? ఎందుకు?
ಯಾಕೆ? వాళ్ళ డిపార్ట్మెంట్ అది. ಅದೇ ನಮ್ಮ ಒಂದು ಇಲಾಖೆ. చూసారా? ನೋಡಿದಿರಾ? మిలిటరీలో కూడా అంతే, ಮಿಲಿಟರಿಯಲ್ಲಿ ಕೂಡ ಅಷ್ಟೇ, స్కూల్లో కూడా అంతే. ಸ್ಕೂಲಲ್ಲಿ ಕೂಡ ಅಷ್ಟೇ. స్కూల్లో వాళ్ళు ఇచ్చే బట్టల పేరు ఏమంటారంటే యూనిఫార్మ్ అని అంటారు. ಸ್ಕೂಲಲ್ಲಿ ಅವರಿಗೆ ಕೊಡುವಂತ ಒಂದು ಬಟ್ಟೆ ಹೆಸರು ಏನ್ ಹೇಳ್ತಾರೆ ಅಂದ್ರೆ ಯೂನಿಫಾರ್ಮ್. దాన్ని దగ్గరలోకి తీసుకెళ్తే యూనిఫామ్ అని అంటారు. ಅದನ್ನ ಎರಡನ್ನ ಜೊತೆಯಾಗಿ ಗುಡಿಸುವುದಾದ್ರೆ ಯೂನಿಫಾರ್ಮ್. యూనిఫామ్ అందరు కూడా ఒకటి, తెలుగు పిల్లోడు తెలుగు డ్రెస్సు, కన్నడ పిల్లోడు కన్నడ డ్రెస్సు, మరాఠీ పిల్లోడు మరాఠీ డ్రెస్సు అట్లా ఇవ్వరు. ಎಲ್ಲರಿಗೂ ಕೂಡ ಒಂದೇ ಯೂನಿಫಾರ್ಮ್ ಐತನ. ತೆಲುಗು ಹುಡುಗನ ಆತನಿಗೆ ಬೇರೆ, ಕನ್ನಡ ಮತ್ತು ತಮಿಳು ಈ ರೀತಿಯಾಗಿ ಇರುವುದಿಲ್ಲ. ఆ యూనిఫామ్ ఏం చెప్తుంది అని అంటే ఈ స్కూల్కి సంబంధించినటువంటి వాడు. ಆದ್ರೆ ಆ ಯೂನಿಫಾರ್ಮ್ ಯಾವುದಕ್ಕೆ ಅದು ಸೂಚನೆಯನ್ನು ತೋರಿಸುತ್ತೆ ಅಂದ್ರೆ ಅದು ಈ ಸ್ಕೂಲಿಗೆ ಸಂಬಂಧಪಟ್ಟಿದ್ದು. మనం యేసు ప్రభువుని ధరించుకున్నాము, ನಾವು ಯೇಸು ಕ್ರಿಸ್ತನವರನ್ನ ಧರಿಸಿಕೊಂಡಿದ್ದೇವೆ. మనము అనేక భాషల వాళ్ళము, అనేక జాతుల వారము, అనేక సంస్కృతులు కలిగినటువంటి వారము, అనేక దేశాలకు సంబంధించినటువంటి వారము. ಅನೇಕ ಭಾಷೆಯವರು, ಅನೇಕ ಜಾತಿಯವರು, ಅನೇಕ ಸಂಸ್ಕೃತಿಗೆ ಸಂಬಂಧಪಟ್ಟದ ಅನೇಕ ದೇಶದವರು ನಾವಾಗಿದ್ದೇವೆ. ఆనాడు అపోస్తుల కార్యములో 2వ అధ్యాయంలో వారు రక్షించబడ్డారే, ఆనాటి నుండి ఈ యూనిఫామ్ అందరికీ ఇవ్వబడతా ఉంది. ಆ ದಿನ ಅಪೊಸ್ತಲರ ಕೃತ್ಯ 2ನೇ ಒಂದು ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ರಕ್ಷಿಸಲ್ಪಟ್ಟಂತ ರೀತಿಯಲ್ಲಿ ಆ ದಿನದಿಂದ ಇಲ್ಲಿಯವರೆಗೆ ಒಂದೇ ಯೂನಿಫಾರ್ಮ್ ಆಗಿದೆ. కొన్ని స్కూల్లో యూనిఫామ్లు మారుస్తారు, ಕೆಲವು ಶಾಲೆಗಳಲ್ಲಿ ಯೂನಿಫಾರ್ಮ್ ಅನ್ನ ಬದಲಾವಣೆ ಮಾಡ್ತಾರೆ. డిపార్ట్మెంట్ లో కూడా యూనిఫామ్స్ మారుస్తారు. ಕೆಲವು ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಅಲ್ಲಿ ಯೂನಿಫಾರ್ಮ್ ಕೂಡ ಬದಲಾಯಿಸ್ತಾ ಇರ್ತಾರೆ. మనం మార్చలేమే, ಆದರೆ ನಾವು ಅದನ್ನ ಬದಲಾಯಿಸುವುದಿಲ್ಲ. దేవుడు దాన్ని మార్చలేడే. ದೇವರು ಅದನ್ನ ಬದಲಾಯಿಸುವುದಿಲ್ಲ. చూసారా? ನೋಡಿದಿರಾ? ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా మనమందరము క్రీస్తును ధరించుకుని, ಆ ದಿನದಿಂದ ಇಲ್ಲಿಯವರೆಗೆ ಕೂಡ ನಾವು ಕ್ರಿಸ್ತನನ್ನು ನಾವು ಧರಿಸಿಕೊಂಡಿದ್ದೇವೆ. అది ఏం చూపిస్తుంది? ಅದು ಏನನ್ನ ತೋರಿಸುತ್ತದೆ? we all belong to one person. ನಾವೆಲ್ಲರೂ ಕೂಡ ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿಯ ಕೆಳಗೆ, ఒకరికే మనం సంబంధించిన ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿಗೆ ಮಾತ್ರ ನಾವು ಸಂಬಂಧಪಟ್ಟವರಾಗಿರ್ತೀವಿ. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ಆತನೇ ಕರ್ತನಾಗಿರುವಂತ ಯೇಸು ಕ್ರಿಸ್ತನವರು. మానవునికి మానవునికి ఉన్నటువంటి శత్రుత్వము కూడా ఆ సిలువలో పోయింది, కొట్టివేయబడింది అనే మాట మనము చూస్తాం. ಆ ಮಾನವನಿಗೆ ಇರುವಂತ ಒಂದು ಶತ್ರುತ್ವ ಶಿಲುಬೆಯಲ್ಲಿ ಆತನ ಅದನ್ನ ಒಡೆದಾಕಿದನು, ಹಾಕಿದನು ಎಂಬುದಾಗಿ ನೋಡ್ತೇವೆ. 14వ వచనంలో మనం చూస్తే ಎಫೆಸದವರಿಗೆ 2:14 అక్కడ మీకును మాకును ఉండిన ద్వేషము శిలువ ద్వారా ఏమైందంటే కొట్టివేయబడింది. ನಿಮಗೆ ನಮಗೆ ಇರುವಂತ ಒಂದು ದ್ವೇಷ ಆತನ ಶಿಲುಬೆ ಮೂಲಕ ಅದನ್ನು ಒಡೆದಾಕಿದನು ಎಂಬುದಾಗಿ ನೋಡ್ತೇವೆ. మధ్యగోడ పడగొట్టబడింది. ಇದ್ದ ದ್ವೇಷವನ್ನ ಆತನ ಅಡ್ಡಗೋಡೆಯನ್ನು ತೆಗೆದಾಕಿದನು ಎಂಬುದಾಗಿ ನೋಡ್ತೇವೆ. ఉభయులను ఏకము చేసెను. ಆತನ ಈ ಉಭಯರನ್ನ ಒಂದೇ ಆಗಿ ಮಾಡಿದನು ಎಂಬುದಾಗಿ ನೋಡ್ತೇವೆ. అందుకే మనం ఏం చూస్తామంటే అట్లే మనం కిందగా చూసుకుంటూ పోతే అందరము కూడా ఒకే కుటుంబానికి సంబంధించిన వారు. ಹಾಗೆ ಕೆಳಗಡೆ ಅದನ್ನ ಓದುತ್ತಾ ಹೋಗುವುದಾದರೆ ನಾವೆಲ್ಲರೂ ಕೂಡ ಒಂದೇ ಕುಟುಂಬಕ್ಕೆ ಸಂಬಂಧಪಟ್ಟವರಾಗಿರ್ತೇವೆ. మనందరము కూడా ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి వారు. ನಾವೆಲ್ಲರೂ ಕೂಡ ಒಂದೇ ಕುಟುಂಬಕ್ಕೆ ಸಂಬಂಧಪಟ್ಟವರಾಗಿರ್ತೇವೆ. ఇప్పుడు దేవునితో శత్రుత్వం పోయింది, ಈಗ ದೇವರೊಟ್ಟಿಗೆ ಇರುವಂತ ಒಂದು ಶತ್ರುತ್ವ ಹೋಗಿದೆ. మనిషితో ఉండే శత్రుత్వం కూడా పోయింది, ಮನುಷ್ಯರೊಟ್ಟಿಗೆ ಇರುವಂತ ಒಂದು ವೈರತ್ವ ಹೋಗಿದೆ. అయితే విచారకరం ఏమంటే, ಆದರೆ ವಿಚಾರಕರವಾದ ಸಂಗತಿ ಏನೆಂದರೆ, ఈనాడు కూడా మనుషులు జాతుల గురించి, కులాల గురించి మాట్లాడుకోవడం చాలా విచారకరం. ಈ ದಿನಗಳಲ್ಲಿ ಕೂಡ ಮನುಷ್ಯರ ಜಾತಿಯನ್ನ ಕುರಿತು, ಕುಲಗಳನ್ನ ಕುರಿತು ಮಾತಾಡಿಕೊಳ್ಳುವುದು ಬಹಳ ವಿಚಾರಕರವಾದ. దేవుని బిడ్డలను పిలువబడేవారు కూడా మా జాతినా, మా కులం వాడా, మా భాష వాడా అని మాట్లాడుకోవడము ఇంకా చాలా బాధాకరం. ದೇವರ ಮಕ್ಕಳು ಎನಿಸಿಕೊಂಡವರು ಕೂಡ ನಮ್ಮ ಜಾತಿಯವರ, ನಮ್ಮ ಭಾಷೆಯವರ, ನಮ್ಮ ಸಂಸ್ಕೃತಿಯವರ ಎಂಬುದಾಗಿ ಮಾತಾಡಿಕೊಳ್ಳೋದನ್ನ ನಾವು ನೋಡಿದ್ದೇವೆ. రెండవదిగా మనం ఏం చూస్తామంటే, ಎರಡನೇದಾಗಿ ಏನ್ ನೋಡ್ತೇವೆ ಅಂದರೆ, ఈ దేవునితో సమాధానపరచబడిన వారికి సమాధాన పరిచర్య దేవుడిచ్చాడు. ಈ ದೇವರೊಟ್ಟಿಗೆ ಸಮಾಧಾನ ಹೊಂದಿದಂತವರಿಗೆ ಸಮಾಧಾನದ ಒಂದು ಸೇವೆಯನ್ನು ದೇವರು ಅವರಿಗೆ ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. సమాధాన పరచాల, ನಾವು ಸಮಾಧಾನ ಪಡಿಸಬೇಕು. మనము ఎలాంటి వారుగా ఉండాలనంటే, ನಾವು ಎಂತವರಾಗಿರ್ಬೇಕಂದ್ರೆ పీస్ మేకర్స్. ನಾವು ಸಮಾಧಾನ ಪಡಿಸುವವರಾಗಿರ್ಬೇಕು. ఇంగ్లీష్ లో ఈ పీస్ అనే మాటకు పదం ఒకటే, అర్థాలు రెండుగా ఉంటాయి. ಈ ಇಂಗ್ಲಿಷ್ ನಲ್ಲಿ ಪೀಸ್ ಅನ್ನೋ ಒಂದು ಪದಕ್ಕೆ ಅರ್ಥ ಒಂದೇ, ಅದರ ಅರ್ಥ ಬೇರೆ ಇರ್ತದೆ. ಪದ ಒಂದೇ, పదం ఒకటే పీస్. ಆ ಪದ ಒಂದೇ ಆಗಿರ್ತದೆ, ಆದ್ರೆ ಅರ್ಥ ಬೇರೆ, అక్షరాలు వేరు వేరుగా ఉంటాయి, ಆದ್ರೆ ಅಕ್ಷರಗಳು ಬೇರೆ ಬೇರೆ ಆಗಿರ್ತವೆ. ఒకటేమో ಒಂದೇನು PEACE పీస్, PEACE ಪೀಸ್ ಎಂಬುದಾಗಿರ್ತದೆ, సమాధానము ಅಂದ್ರೆ ಸಮಾಧಾನವು. ఇంకొకటి ಇನ್ನೊಂದು PICE
ఈ సిఈ పీస్ అంటే ముక్కలు అని అర్థము. ಇನ್ನೊಂದು ಅರ್ಥ PI ಇಂದ ಈ ರೀತಿ ಹೇಳ್ಕೊಳ್ತದೆ, ಅದ್ರ ತುಂಡು 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 ಎಂಬುದಾಗಿ ನೋಡ್ತೇವೆ. అర్థమైందా? ಅರ್ಥವಾಯ್ತಾ? మనం మొదటి పీస్ కొరకే ఉన్నాము కానీ రెండో పీస్ కొరకు లేము. ನಾವು ಮೊದಲನೇ ಪೀಸ್ಗೋಸ್ಕರವಾಗಿ ಇದ್ದೇವೆ ಹೊರತು ಎರಡನೇ ಪೀಸ್ಗೋಸ್ಕರ ನಾವಿಲ್ಲ. అంటే ఎక్కడ కూడా ముక్కలు అనేవి కనపడకూడదు, ಎಲ್ಲಿ ಕೂಡ ತುಂಡುಗಳೇನುವುದು ಕಾಣಬಾರದು. మనల్ని అందరినీ దేవుడు చూసేటప్పుడు ನಮ್ಮೆಲ್ಲರನ್ನ ಕೂಡ ದೇವರು ನೋಡುವಾಗ మనల్ని చూడడు, ನಮ್ಮನ್ನ ನೋಡುವುದಿಲ್ಲ. ఎవరిని చూస్తాడు? ಆತನ ಯಾರನ್ನ ನೋಡುತ್ತಾನೆ? మనం వేసుకొని ఉన్నాం కదా యూనిఫామ్, ನಾವು ಹಾಕಿಕೊಂಡಿರುವಂತ ಯೂನಿಫಾರ್ಮ್ ఎవరు ಯಾರು ఎవరు ಯಾರು? తన కుమారుని మట్టికే దేవుడు చూడాలి. ಆತನ ಕೇವಲ ತನ್ನ ಮಗನನ್ನ ಮಾತ್ರ ಆತನ ನೋಡಬೇಕು. కేవలం తన కుమారుని మట్టికే చూడాలి. ಕೇವಲ ತನ್ನ ಮಗನನ್ನ ಮಾತ್ರ ಆತನ ನೋಡಬೇಕು. కాబట్టి మనము ఎవరయ్యా అని అంటే మనం పీస్ మేకర్స్ గా ఉండాలా, నాట్ పీస్ బ్రేకర్స్. ನಾವು ಯಾರೆಂದರೆ ನಾವು ಪೀಸ್ ಮೇಕರ್ಸ್ ಆಗಿರ್ಬೇಕೆ ಹೊರತು ನಾವು ಸಮಾಧಾನವನ್ನ ಮುರಿಯುವಂತವರಾಗಿರಬಾರದು. చాలా మంది ఏం చేస్తారు అని అంటే కొంతమంది సమాధానంగా ఉంటేనే ఓర్చుకోలేరు. ಈಗ ಬಹಳ ಜನರು ಏನ್ ಮಾಡ್ತಾರೆ ಅಂದ್ರೆ ಕೆಲವರು ಸಮಾಧಾನವಾಗಿರುವುದನ್ನು ಅವರು ಸಹಿಸಿಕೊಳ್ಳುವುದಿಲ್ಲ. ఏదో ఒక రీతిగా పోయి జ్వరబడి వాళ్ళల్లో ఉన్నటువంటి ఏమి సమాధానమును పోగొడతారు. ಯಾವ್ದೋ ಒಂದು ರೀತಿಯಲ್ಲಿ ಅವರಿಗೆ ಒಟ್ಟಿಗೆ ಹೋಗಿ ಅವರ ಸಮಾಧಾನವನ್ನು ಹಾಳು ಮಾಡ್ತಾರೆ. కొన్నిసార్లు మన మాటల ద్వారా, ಕೆಲವು ಸಾರಿ ಕೆಲವು ಮಾತುಗಳ ಮೂಲಕ, కొన్నిసార్లు మన యాక్షన్స్ ద్వారా, ಕೆಲವು ಸಾರಿ ನಮ್ಮ ಕ್ರಿಯೆಗಳ ಮೂಲಕ ఏం చేస్తామంటే సమాధానమును పోగొట్టేస్తాం, సమాధానವನ್ನ ನಾವು ಒಡೆದಾಕ್ತೇವೆ. కాబట్టి మనం ఎవరయ్యా అని అంటే వీఆర్ పీస్ మేకర్స్. ನಾವು ಯಾರೆಂದರೆ ನಾವು సమాధాన పడిಸುವವರಾಗಿರ್ಬೇಕು. నెవర్ బ్రేక్ ద పీస్ గాడ్ హస్ గివెన్ టు us. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ సమాధానమును కోల్పోయి ఒక అనుభవంలోనికి మనం రాకూడదు, మన ద్వారా ఇంకొకరికి అనుభవం కలగకూడదు. ದೇವರು ನಮಗೆ ಅನುಗ್ರಹಿಸಿರುವಂತಹ ಸಮಾಧಾನವನ್ನು ನಾವು ಕಳೆದುಕೊಳ್ಳುವವರಾಗಿರಬಾರ್ದು ಮತ್ತು ಇನ್ನೊಬ್ಬರಿಗೆ ಕೂಡ ಸಮಾಧಾನವನ್ನು ನಾವು ಅಡ್ಡಿ ಮಾಡುವಂತವರಾಗಿರಬಾರ್ದು. ఆ సమాధాన పరిచర్యలో ఒక భాగం నేను గత వారం చెప్పా. ಆ ಸಮಾಧಾನದ ಸೇವೆ ವಿಷಯದಲ್ಲಿ ಒಂದು ಭಾಗವನ್ನು ನಾನು ಹೋದ ವಾರ ಹೇಳಿದೆ. ఎట్లా మనము ఆ పరిచర్య చేయాలి, హౌ టు డూ దట్ మినిస్ట్రీ. ಆ ಸೇವೆಯನ್ನು ಯಾವ ರೀತಿಯಾಗಿ ನಾವು ಮಾಡಬೇಕಂದ್ರೆ పౌలు చెప్తాడు, ಪೌಲನು ಹೇಳ್ತಾನೆ, క్రీస్తుతో సమాధాన పడండని మిమ్మును బతిమాలుకొని ಕ್ರಿಸ್ತನೊಟ್ಟಿಗೆ ನೀವು ಸಮಾಧಾನವನ್ನ ಪಡಬೇಕೆಂಬುದಾಗಿ ನಾನು ನಿಮ್ಮನ್ನ ಬೇಡಿಕೊಳ್ಳುತ್ತೇನೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದನು. ఏం చేస్తున్నాడు ఆయన? ಆತನ ಏನ್ ಹೇಳಿದನು? బతిమలాడుతున్నాడు. ಆತನ ಬೇಡಿಕೊಳ್ಳುತ್ತಾ ಇದ್ದಾನೆ. బెదిరించే ధోరణి లేదు అతనిలో. ಆತನಲ್ಲಿ ಎದುರಿಸುವಂತ ಒಂದು ಧೋರಣೆ ಇಲ್ಲ. ఎందుకు అని అంటే ಯಾಕೆಂದರೆ సాతానుడు ఆల్రెడీ బెదిరించి ఉన్నాడు. ಸೈತಾನನ ಆಗಾಗ್ಲೇ ಆತನ ಬೆದರಿಸಿದ್ದಾನೆ. సైతానుడు అందరిని కూడా దేవుడి నుండి దూరం చేసేసాడు. ಸೈತಾನನ ಆತನ ದೇವರಿಂದ ಎಲ್ಲರನ್ನು ದೂರ ಮಾಡಿದ್ದಾನೆ. పౌలు ఏం చేశాడనంట, కొన్ని స్థలాలకు వెళ్ళినప్పుడు ఆయన వివరించి చెప్తూ వచ్చాడంట. ಆ ಪೌಲನ ಕೆಲವು ಸ್ಥಳಗಳಿಗೆ ಹೋದಾಗ ಆತನ ಏನ್ ಮಾಡಿದಾನೆ ಆತನ ವಿವರಣೆ ಮಾಡಿ ಆತನ ಹೇಳ್ತಾ ಹೋದನು. మీరు పాత నిబంధనలో మెస్సియా గురించి చదివారే, ನೀವು ಹಳೆ ಒಡಂಬಡಿಕೆಯಲ್ಲಿ ಮೆಸ್ಸಾಯನನ್ನ ಕುರಿತು ನೀವು ಓದಿದ್ದೀರಲ್ಲ, మీరు వింటూ వచ్చారే, ನೀವು ಕೇಳಿದ್ದೀರಲ್ಲ, ప్రవక్తలందరూ ఎవరి గురించి చెప్పారో, ಪ್ರವಾದಿಗಳೆಲ್ಲರೂ ಅವರು ಯಾರನ್ನ ಕುರಿತು ಹೇಳಿದರು, ఆయన గురించి నేను తెలియజేస్తున్నాను. ಆತನನ್ನ ಕುರಿತು ನಾನು ನಿಮ್ಗೆ ತಿಳಿಯಪಡಿಸ್ತೇನೆ. మన పాప పరిహారము కొరకై దేవుడు రక్తం కార్చాలన్నాడు కదా. ಆ ಪಾಪ ಪರಿಹಾರಕ್ಕೋಸ್ಕರ ನಾವು ರಕ್ತವನ್ನು ಸುರಿಸಬೇಕೆಂಬುದಾಗಿ ಕರ್ತನು ಹೇಳಿದನಲ್ಲ. దేవుడు ఒక రక్తం గురించి చెప్పాడు కదా. ಆ ದೇವರ ಆ ರಕ್ತವನ್ನು ಕುರಿತು ಹೇಳಿದ್ದಾನಲ್ಲ. పాత నిబంధనలోని రక్తము ఒక ఛాయ మట్టుకే. ಆ ಹಳೆ ಒಡಂಬಡಿಕೆಯಲ್ಲಿರುವಂತ ಒಂದು ರಕ್ತ ಅದು ಕೇವಲ ಅದು ಛಾಯೆ ಮಾತ್ರ, ఒక నీడలాగనే. ಅದು ಕೇವಲ ನೆರಳಿನ ರೀತಿ. యేసుక్రీస్తు ప్రభువారు తగిన సమయంలో వచ్చి, ಯೇಸುಕ್ರಿಸ್ತನವರ ತಕ್ಕ ಸಮಯದಲ್ಲಿ ಆತನು ಬಂದು ఆయన సిలువలో కార్చినటువంటి రక్తము, ಆತನ ಶಿಲುಬೆಯಲ್ಲಿ ಸುರಿಸಿದಂತ ಒಂದು ರಕ್ತವು, పేతురేమంటాడు? ಪೇತ್ರನ ಏನ್ ಹೇಳ್ತಾನೆ? ఎలాంటి రక్తం కావాలంట? ಎಂತ ರಕ್ತ ಬೇಕಂತೆ? గొర్రె మేకల రక్తము కాదు, ಆ ಕುರಿ ಮೇಕೆಯ ರಕ್ತ ಅಲ್ಲ. పాత నిబంధనలో చిందించిందంతా కూడా అదే. ಹಳೆ ಒಡಂಬಡಿಕೆಯಲ್ಲಿ ಸುರಿಸಿದ್ದೆಲ್ಲ ಕೂಡ ಅದೇ ಆಗಿತ್ತು. వాళ్ళ పాపం జ్ఞాపకం వచ్చిన ప్రతిసారి వారు బలి చెల్లిస్తూ వచ్చారు. ಅವರಿಗೆ ಪಾಪ ಜ್ಞಾಪಕವಾದಂತ ಸಮಯದಲ್ಲೆಲ್ಲ ಕೂಡ ಅವರು ಬಲಿಗಳನ್ನ ಅರ್ಪಿಸ್ತಾ ಇದ್ದರು. ఆ బలులన్నిటిని కూడా యేసుక్రీస్తు ప్రభువారి సిలువలో ఏమి చేసి నెరవేర్చారు. ಆ ಬಲಿಗಳೆಲ್ಲವನ್ನ ಕೂಡ ಕರ್ತನಾಗಿರುವಂತ ಯೇಸು ಕ್ರಿಸ್ತನವರು ಶಿಲುಬೆಯಲ್ಲಿ ಮಾಡಿ ಮುಗಿಸಿದರು. ఎవ్వరు కూడా ఇప్పుడు బలులు చెల్లించాల్సిన అవసరము ಯಾರು ಕೂಡ ಈಗ ಬಲಿಗಳನ್ನ ಅರ್ಪಿಸುವಂತ ಒಂದು ಅವಶ್ಯಕತೆ ಇಲ್ಲ. అందుకని పౌలు యూదులకు రాసేటప్పుడు ಆದ್ರಿಂದ ಪೌಲನು ಯೆಹೂದ್ಯರಿಗೆ ಬರೀತಾ ఒక మాట అంటాడు, ಒಂದು ಮಾತನ್ನ ಹೇಳ್ತಾನೆ. మనకు ఒక బలిపీఠం ఉన్నది, ನಮಗೆ ಒಂದು ಬಲಿಪೀಠ ಇದೆ. మనకు ఒక బలిపీఠం ఉన్నది. ನಮಗೆ ಒಂದು ಬಲಿಪೀಠ ಇದೆ. ఏమిటంటే అది ಆ ಬಲಿಪೀಠ ಏನು? అదే సిలువ, ಅದೇ ಶಿಲುಬೆ ಆಗಿದೆ.
అదే బలిపీఠమై ఉంటున్నది. ಅದೇ ಬಲಿಪೀಠವಾಗಿರ್ತದೆ. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు? ಹಾಗಾದ್ರೆ ಯೇಸು ಕ್ರಿಸ್ತನವರು ಯಾರು? ఏమంటున్నాడు? ಆತನ ಏನ್ ಹೇಳ್ತಾರೆ? 1 కొరింథీ 5:7లో ಮೊದಲನೇ ಕೊರಿಂಥ 5:7 పస్కా పశువు గురించి చెప్పబడతా ఉంది. ಆತನ ಪಸ್ಕದ ಹಬ್ಬವನ್ನ ಕುರಿತು ಹೇಳ್ತಾನೆ. పస్కా పశువు గురించి ಆ ಪಸ್ಕದ చెప్పబడతా ಒಂದು ಪಶು ಕುರಿತು ಹೇಳ್ತಾನೆ. పౌలు ఏమంటాడు? ಪೌಲನೇ యేసుక్రీస్తు ప్రభువారే మన పస్కా పశువు. ಯೇಸು ಕ್ರಿಸ್ತನವರೇ ನಮ್ಮ ಪಸ್ಕ ಪಶು ಎಂಬುದಾಗಿ ನೋಡ್ತೇವೆ. ఎవరై ఉంటున్నారు మన పస్కా? ನಮ್ಮ ಪಸ್ಕ ಯಾರಾಗಿರ್ತಾರೆ? ఆనాడు ఇశ్రాయేలీలు పస్కాను ఆచరించడం ద్వారానే ఆ రక్తము అక్కడ పుయ్యబడింది. ఆ రక్తం ద్వారా బయటకు వచ్చారు. ಆ ದಿನಗಳಲ್ಲಿ ಅವರು ಪಸ್ಕವನ್ನ ಹಬ್ಬವನ್ನು ಆಚರಿಸೋದ್ರ ಮೂಲಕ ರಕ್ತ ಸುರಿಯಲ್ಪಟ್ಟಿತ್ತು ಎಂಬುದಾಗಿ ನೋಡ್ತೇವೆ. ఆ రక్తమును ద్వారబంధాలకు పుయ్యబడింది. ಆ ರಕ್ತವನ್ನ ತೆಗೆದುಕೊಂಡು ಹೋಗಿ ಅವರು ಬಾಗಿಲುಗಳಿಗೆ ಹಚ್ತಾ ಇದ್ರು. సంహార దూత దానిని చూచి దాటిపోయాడు. ಸಂಹಾರ ದೂತನ ಅದನ್ನು ನೋಡಿ ದಾಟಿ ಹೋದನೆ ಎಂಬುದಾಗಿ ನೋಡ್ತೇವೆ. అంటే ఎక్కడ రక్తం గడిపడిందో అక్కడ ప్రాణము, అక్కడ జీవం కనబడుతూ వచ్చింది. ಎಲ್ಲಿ ರಕ್ತ ಸುರಿಯಲ್ಪಟ್ಟಿದೆ ಅಲ್ಲಿ ಪ್ರಾಣ ಜೀವ ಅಲ್ಲಿ ಇದೆ ಎಂಬುದಾಗಿ ನೋಡ್ತೇವೆ. ఎక్కడ రక్తము కనపడలేదో ಎಲ್ಲಿ ರಕ್ತ ಕಾಣಿಸುವುದಿಲ್ಲವೋ ఆ ఇంట్లంతా కూడా మరణం ಆ ಮನೆಯಲ್ಲೆಲ್ಲ ಕೂಡ ಮರಣ ಸಂಭವಿಸುತ್ತದೆ ಎಂಬುದಾಗಿ చాలా సింపుల్ గా ఉంది కదా. ಬಹಳ ಸಿಂಪಲ್ ಆಗಿದೆ ಅಲ್ಲ. ఏ ఇంటి పైన ద్వారబంధాలకు రక్తం కనబడిద్దో, ಯಾವ ಒಂದು ಬಾಗಿಲಿನ ಒಂದು ದ್ವಾರದ ಮೇಲೆ ರಕ್ತ ಕಾಣಿಸುತ್ತದೋ అక్కడంతా కూడా జీవము కనపడింది. ఒక్కరు కూడా చనిపోలేదు. ಅಲ್ಲೆಲ್ಲ ಕೂಡ ಜೀವ ಕಾಣಿಸುತ್ತೋ, ಒಬ್ಬರು ಕೂಡ ಅಲ್ಲಿ ಸತ್ತು ಹೋಗಲಿಲ್ಲ. ఎవరైతే ఏం జరుగుతుందో చూస్తాంలే అని అనుకున్నారో, ಯಾರು ಏನ್ ನಡೀತದೆ ಎಂಬುದಾಗಿ ಅಂದುಕೊಂಡರೋ ఆ రక్తాన్ని వాళ్ళు వాళ్ళ ద్వారబంధాలకు పూసుకోలేదు. ಅವರು ಆ ರಕ್ತವನ್ನ ತಮ್ಮ ಒಂದು ಮುಖ್ಯ ಬಾಗಿಲಿಗೆ ಅವರು ಬಳಿಯಲಿಲ್ಲ. ఆ కుటుంబములంతా కూడా ఏం కనపడిందంటే మరణము కనపడింది. ಆ ಕುಟುಂಬದಲ್ಲೆಲ್ಲ ಏನು ಕಾಣಿಸಿತಂದ್ರೆ ಮರಣ ಕಂಡಿಸಿತು. అంటే మనకేం అర్థమవుతోంది అది? ಹಾಗಾದ್ರೆ ನಮ್ಗೆ ಅದು ಏನು ಅರ್ಥ ಆಗ್ತದೆ? ఆ పస్కా పశువు, ಆ ಪಸ್ಕಾ ಪಶು ప్రభు యేసుక్రీస్తు వారంట. ಆ ಕರ್ತನಾಗಿರುವಂತ ಯೇಸು ಕ್ರಿಸ್ತನವರಂತೆ నమ్మకముతో, విశ్వాసముతో ఆయన శిలువ కార్యమును మనం నమ్మాము. ಆ ನಂಬಿಕೆಯಿಂದ ಒಂದು ಆ ಶಿಲ್ಬೆಯ ಕಾರ್ಯವನ್ನು ನಾವು ನಂಬಿದೆವು. ఆ రక్తాన్ని మనం తీసుకున్నాము. ಆ రక్ತವನ್ನು ನಾವು ತೆಗೆದುಕೊಂಡೆವು. ఇప్పుడు మనలోనికి జీవం వచ్చేసింది. ಈಗ ನಮ್ಮೊಳಗೆ ಜೀವ ಬಂದಿತು. మనలోనికి ఏమొచ్చింది? ನಮ್ಮೊಳಗೆ ಏನು ಬಂದಿತು? దేవుని జీవం వచ్చింది. ದೇವರ ಜೀವ ಬಂದಿತು. అది లేని వాళ్ళు ఏం కనపడింది? ಅದು ಇಲ್ಲದಂತವರಲ್ಲಿ ಏನು ಕಾಣಿಸಿತು? ఎఫెసీ 2:1 కనపడతా ఉంది. ಎಫೆಸೀ 2:1 ಕಾಣಿಸ್ತಾ ಇದೆ. మీరు మీ పాపం అపరాధముల చేత చచ్చిన వారు, ನೀವು ನಿಮ್ಮ ಅಪರಾಧಗಳಿಂದ ಪಾಪಗಳ ದೆಸೆಯಿಂದ ಸತ್ತವರಾಗಿದ್ದೀರಿ. ఆయన మనల్ని బ్రతికించాడు. ಆತನ ನಮ್ಮನ್ನ ಬದುಕಿಸಿದನು. సింపుల్ గా చెప్తాను, అర్థం చేసుకోండి. ನಾನು ಸಿಂಪಲ್ ಆಗಿ ಹೇಳ್ತೀನಿ, ಅರ್ಥ ಮಾಡ್ಕೊಳ್ಳಿ. మనం యేసుక్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం ఉంచడం ద్వారా ನಾವು ಕರ್ತನಾಗಿರುವಂತ ಯೇಸು ಕ್ರಿಸ್ತನವರಲ್ಲಿ ನಂಬಿಕೆಯನ್ನು ಇಡುವುದರ ಮೂಲಕ మనలను మరణములో నుండి జీవములోనికి దాటించాడు. ಆತನ ನಮ್ಮನ್ನ ಮರಣದಿಂದ ಜೀವದೊಳಗೆ ಆತನು ದಾಟಿಸಿದನು. ఏమంటండి? ಏನಂತೆ? ఒకప్పుడు మనం మరణంలో ఉంటిమి, ಒಂದು ದಿನ ನಾವು ಮರಣದಲ್ಲಿ ಇದ್ದೆವು. ఇప్పుడు మనల్ని మరణములో నుండి జీవములోనికి ఆయన దాటించెను అనే వాక్యము మనము చూస్తాము. ಆ ಮರಣದಿಂದ ಜೀವದ ಒಳಗೆ ಆತನ ದಾಟಿಸಿದನೆಂಬುದಾಗಿ ವಾಕ್ಯದಲ್ಲಿ ನೋಡ್ತೀವಿ. కాబట్టి ఆయన ఏం చేశాడంటే మనలను ఆయన యేసుక్రీస్తు ప్రభు వారి విశ్వాసం ఉంచుట ద్వారా మరణములో నుండి జీవములోనికి మనల్ని ఆయన దాటించెను అనే వాక్యమును మనం చూస్తాము. ನಾವು ಕರ್ತನಾಗಿರುವಂತ ಯೇಸು ಕ್ರಿಸ್ತನಲ್ಲಿ ನಂಬಿಕೆ ಇಡುವುದರ ಮೂಲಕವೇ ಮರಣದಿಂದ ಆತನು ದಾಟಿಸಿದನೆಂಬುದಾಗಿ ನೋಡ್ತೇವೆ. మనల్ని జీవములోనికి, ಜೀವದೊಳಗೆ ನಮ್ಮನ್ನ ನಡೆಸಿದನೆಂಬುದಾಗಿ ನೋಡ್ತೇವೆ. అంటే ఇప్పుడు ఇట్లా అనుకుందాం. ಈಗ ಈ ರೀತಿ ಅಂದುಕೊಳ್ಳೋಣ. ఒక రాజ్యం ఉంది, ಒಂದು ರಾಜ್ಯ ಇದೆ. ఆ రాజ్యంలో అందరు చచ్చిన వాళ్ళే. ಆ ರಾಜ್ಯದಲ್ಲಿ ಎಲ್ಲರೂ ಕೂಡ ಸತ್ತಂತವರೇ. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే ಈಗ ದೇವರು ಏನು ಮಾಡಿದನು? సువార్త పంపించాడు, ಸುವಾರ್ತೆಯನ್ನು ಕಳಿಸಿದನು, పరిశుద్ధాత్ముడు కార్యం చేశాడు, ಪವಿತ್ರಾತ್ಮನ ಕಾರ್ಯವನ್ನು ಮಾಡಿದನು. బ్రతికించబడ్డారు వాళ్ళు. ಅವರ ಎಲ್ಲರೂ ಕೂಡ ಅಲ್ಲಿ ಬದುಕಿಸಲ್ಪಟ್ಟರು. వారందరూ కూడా ఇప్పుడు ఎక్కడికి దాటారు అని అంటే మరణంలో నుండి జీవములోనికి వారు దాటినట్లుగా మనము చూస్తాం. ಎಲ್ಲರೂ ಕೂಡ ಈಗ ಮರಣದಿಂದ ಪಾರಾಗಿ ಜೀವಕ್ಕೆ ಸೇರಿದ್ದಾರೆ ಎಂಬುದಾಗಿ ನೋಡ್ತೇವೆ. మనందరము కూడా ప్రియమైన వారలారా మరణము నుండి జీవములోనికి దాటించబడ్డాము. ಪ್ರಿಯವಂತ ನಾವೆಲ್ಲರೂ ಕೂಡ ಮರಣದಿಂದ ದಾಟಿ ಜೀವದೊಳಗೆ ನಾವು ಸೇರಿದ್ದೇವೆ ಎಂಬುದಾಗಿ ನೋಡ್ತೇವೆ. ఇంకొక తలంపుగా మనం చూస్తే, ಇನ್ನೊಂದು ಆಲೋಚನೆಯನ್ನು ನೋಡುವುದಾದರೆ మనము ఒక రాజ్యంలో ఉన్నట్లుగా కనపడతా ఉంది. ಇನ್ನೊಂದು ರಾಜ್ಯದಲ್ಲಿ ಇದ್ದಾಗೆ ನಾವು ఆ ಕಾಣಿಸುತ್ತೇವೆ. రాజ్యంలో ఉండే వాళ్ళందరూ కూడా పాపమునకు దాసులై ఉన్నారు. ಆ ರಾಜ್ಯದಲ್ಲಿ ಇರುವಂತವ್ರು ಎಲ್ಲರೂ ಕೂಡ ಅವರು ಪಾಪಕ್ಕೆ ದಾಸರಾಗಿದ್ದಾರೆ. వారందరూ కూడా చీకటిలో ఉన్నారు. ಅವರೆಲ್ಲರೂ ಕೂಡ ಕತ್ತಲೆಯಲ್ಲೇ ಇದ್ದಾರೆ. కాబట్టి ఇప్పుడు అక్కడ సువార్త వస్తా ఉంది.
ಅವರಿಗೆ ಈಗ ಸುವಾರ್ತೆ ಅಲ್ಲಿಗೆ ಬರ್ತಾ ಇದೆ. వారు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారు. ಅವರು ಯೇಸು ಕ್ರಿಸ್ತನವರಲ್ಲಿ ನಂಬಿಕೆಯನ್ನು ಇಟ್ಟರು. ఇప్పుడు వాళ్ళకేం సంభవించింది? ಈಗ ಅವರಿಗೆ ಏನು ಸಂಭವಿಸಿತು? రండి కొలసి పత్రికలో చూస్తాము. ಬನ್ನಿರಿ, ಕೊಲೊಸೆ ಪತ್ರಿಕೆಯಲ್ಲಿ ನೋಡ್ತೇವೆ. కొలసి పత్రిక మొదటి అధ్యాయం ಕೊಲೊಸೆದವರಿಗೆ ಮೊದಲನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ 13వ వచనంలో 13ನೇ చూడండి, మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ದೇವರು ನಮ್ಮನ್ನ ಅಂಧಕಾರದ ದೊರೆತನದಿಂದ ಬಿಡಿಸಿ ತನ್ನ ಪ್ರಿಯ ಕುಮಾರನ ರಾಜ್ಯದೊಳಗೆ ಸೇರಿಸಿದನು. ఒకప్పుడు మనం ఏ రాజ్యంలో ఉన్నాము? ಹಾಗಾದ್ರೆ ನಾವು ಒಂದು ದಿನ ಯಾವ ರಾಜ್ಯದಲ್ಲಿ ಇದ್ದೆವು? చెప్పండి, ఏ రాజ్యంలో ఉన్నాము? ಯಾವ ರಾಜ್ಯದಲ್ಲಿ ಇದ್ದೆವು ಹೇಳಿರಿ. ఇక్కడ మనం చూస్తాం అంధకార సంబంధమైన అధికారము, ఆ రాజు ఒక రాజ్యంలో మనం ఉన్నాం. ನಾವಿಲ್ಲಿ ನೋಡುತ್ತೇವೆ ಅಂಧಕಾರ ದೊರೆತನದ ಒಂದು ಆ ರಾಜನ ರಾಜ್ಯದಲ್ಲಿ ಇದ್ದೇವೆ ಎಂಬುದಾಗಿ. సాతానుడు వాడు చీకటి అయి ఉన్నాడు. ಸೈತಾನನ ಅವನು ಕತ್ತಲೆಯಾಗಿದ್ದಾನೆ. రక్షించబడని వారు మనము కూడా చీకటిలోనే ఉన్నాము. ರಕ್ಷಣೆಯನ್ನ ಹೊಂದದೇ ಇರುವಂತ ನಾವುಗಳು ಕೂಡ ಕತ್ತಲೆಯಲ್ಲಿದ್ದೆವು. మనం ఒకప్పుడు చీకటి అయి ఉన్నాము, ಒಂದು ದಿನ ನಾವು ಕತ್ತಲೆಯಾಗಿದ್ದೆವು. ఇప్పుడు యేసుక్రీస్తు నందు మనము ఏమై ఉన్నామంటే వెలుగై ఉన్నాము. ಈಗ ನಾವು ಯೇಸು ಕ್ರಿಸ್ತನವರಲ್ಲಿ ಏನಾಗಿದ್ದೇವೆ ಎಂದರೆ ನಾವು ಬೆಳಕಾಗಿದ್ದೇವೆ. దేవుడు ఏం చేశాడు ఇప్పుడు మనల్ని? ಈಗ ದೇವರು ನಮ್ಮನ್ನ ಏನು ಮಾಡಿದನು? అంధకార సంబంధమైనటువంటి రాజ్యము నుండి మనల్ని విడుదల చేసి తేజో సంబంధమైన తన కుమారుని యొక్క రాజ్య వారసులుగా లేక రాజ్యంలోనికి మనల్ని తెచ్చాడు. ಆ ಅಂಧಕಾರದ ದೊರೆತನದ ರಾಜನ ಒಂದು ಇದರಿಂದ ನಮ್ಮನ್ನ ಬಿಡಿಸಿ ಆ ತೇಜೋಮಯವಾಗಿರುವಂತ ಬೆಳಕಿನ ರಾಜ್ಯದೊಳಗೆ ನಮ್ಮನ್ನ ಆತನು ಸೇರಿಸಿದನು. అంటే సాతానుకు సంబంధించినదంతా కూడా చీకటి అయి ఉంది. ಅಂದರೆ ಸೈತಾನನಿಗೆ ಅವನಿಗೆ ಸಂಬಂಧಪಟ್ಟಿದ್ದೆಲ್ಲವೂ ಕೂಡ ಅದು ಕತ್ತಲೆಯಾಗಿದೆ. సాతానుకు సంబంధించిన ప్రతిదీ కూడా అది మరణమై ఉంది. ಸೈತಾನನಿಗೆ ಸಂಬಂಧಪಟ್ಟಿರುವಂತದ್ದು ಎಲ್ಲದೂ ಕೂಡ ಅದು ಮರಣವಾಗಿದೆ. దేవునికి సంబంధించినంతా కూడా వెలుగై ఉంది. ದೇವರಿಗೆ ಸಂಬಂಧಪಟ್ಟಿರುವಂತದ್ದು ಎಲ್ಲದೂ ಕೂಡ ಅದು ಬೆಳಕಾಗಿದೆ. దేవునికి సంబంధించినదంతా కూడా అది ఏమై ఉందంటే జీవమై ఉంది. ಆ ದೇವರಿಗೆ ಸಂಬಂಧಪಟ್ಟಿರುವಂತದ್ದು ಎಲ್ಲದೂ ಕೂಡ ಅದು ಜೀವ ಆಗಿದೆ. పౌలు రాసేటప్పుడు చాలా అద్భుతంగా యేసు ప్రభువుని పరిచయం చేస్తాడు. ಆ ಪೌಲನ ಆತನ ಬರೆಯುವಾಗ ಆತನ ಅದ್ಭುತವಾಗಿ ಯೇಸು ಕ್ರಿಸ್ತನವರನ್ನ ಅದ್ಭುತವಾಗಿ ಆತನ ಪರಿಚಯ ಮಾಡ್ತಾನೆ. అందుకే ఒక దైవజనుడు ఏమన్నాడనంటే, ಆದ್ರಿಂದ ಒಬ್ಬ ದೈವಜನರು ಏನ್ ಹೇಳಿದ್ದಾರೆ ಅಂದ್ರೆ, ఇఫ్ యు వాంట్ టు నో మోర్ అబౌట్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు ప్రభువాని గురించి ನೀವು ఎక్కువగా తెలుసుకోవాలంటే, ನೀವು ಕರ್ತನಾಗಿರುವಂತ ಯೇಸು ಕ್ರಿಸ್ತನವರನ್ನ ಹೆಚ್ಚಾಗಿ ತಿಳಿದುಕೊಳ್ಳಬೇಕಂದ್ರೆ రీడ్ ద గాస్పల్స్ వెల్ అండ్ గుడ్, అంటే సువార్తలు చదువు మంచిదే. ನೀನು ಸುವಾರ್ತೆಗಳನ್ನ ಓದು, ಅದು ಒಳ್ಳೇದೇ. అయితే సువార్తకు తర్వాత పత్రికలకు మధ్య అపోస్తుల కార్యాలు ఉన్నాయి. ಆ ಸುವಾರ್ತೆಗೆ ಪತ್ರಿಕೆಗಳ ಮಧ್ಯೆ ಅಪೊಸ್ತಲರ ಕೃತ್ಯಗಳಿವೆ. ఈ అపోస్తుల కృత్యాలు మనకి ఏం చూపిస్తుంది అంటే, సంఘం ఎట్లా ఆరంభమైందో, సంఘం ఎట్లా కొనసాగుతూ వచ్చిందో మనం చూస్తాము. ಈ ಅಪೊಸ್ತಲರ ಕೃತ್ಯಗಳ ಒಂದು ಪುಸ್ತಕ ಅದು ಏನನ್ನ ತೋರಿಸ್ತದೆ, ಸಭೆ ಯಾವ ರೀತಿಯಾಗಿ ಆರಂಭಗೊಂಡಿತು, ಅದು ಹೇಗೆ ಅದು ಮುಂದೆ ನಡೀತಾ ಇದೆ ಎಂಬುದನ್ನು ಅದು ತೋರಿಸ್ತದೆ. అయితే అపోస్తుల కార్యాల్లో ఎక్కడ కూడా ప్రభు యొక్క రెండవ రాకడను గురించి స్ట్రెస్ చేసి చెప్పబడలేదు. ಅಪೊಸ್ತಲರ ಕೃತ್ಯಗಳಲ್ಲಿ ಎಲ್ಲಿ ಕೂಡ ಆತನ ಕರ್ತನ ಎರಡನೇ ಬರುವಿಕೆಯನ್ನು ಕುರಿತು ಅಲ್ಲಿ ಒತ್ತಿ ಹೇಳುವುದನ್ನು ನೋಡುವುದಿಲ್ಲ ನಾವು. అయితే మనము పౌలు ఏం చేస్తాడు అని అంటే, ఈ రోమ పత్రిక రాస్తూ ఏం చెప్తున్నాడు అని అంటే, ఆ సువార్త ద్వారా అతను మనల్ని భవిష్యత్తులోనికి తీసుకొని వెళ్తా ఉన్నాడు. ಈ ಪೌಲನು ಏನ್ ಮಾಡ್ತಾನೆ ಅಂದ್ರೆ, ರೋಮಪುರದಲ್ಲಿ ಆತನ ಬರೆಯುತ್ತಾ ಆತನ ನಮ್ಮನ್ನ ಭವಿಷ್ಯತ್ತೊಳಗೆ ಆತನ ನಮ್ಮನ್ನ ಕರೆದುಕೊಂಡು ಹೋಗುತ್ತಾನೆ. ఎక్కడి వరకు తీసుకొని వెళ్తున్నాడు అని అంటే, ಆತನ ಎಲ್ಲಿಯವರೆಗೆ ಆತನ ನಮ್ಮನ್ನ ಕರೆದುಕೊಂಡು ಹೋಗುತ್ತಾನೆ ಅಂದರೆ, ఆ దేవుని రాజ్యములో మనం సదాకాలం ఉండబోతున్నాము. చూడండి, దట్ ఈస్ ది కల్మినేషన్, అంటే అది ముగింపు అనే మాట మనం చూస్తాం. ಆ ದೇವರ ರಾಜ್ಯದೊಳಗೆ ನಾವು ಇರ್ತೀವಲ್ಲ, ಅಲ್ಲಿಯವರೆಗೆ ಆತನ ನಮ್ಮನ್ನ ಮುಗಿಯುವವರೆಗೆ ನಮ್ಮನ್ನ ಆತನ ಅಲ್ಲಿಯವರೆಗೆ ನಡೆಸುವುದನ್ನು ನಾವು ನೋಡ್ತೇವೆ. మనకి ఇది చెప్పవు, ಈ ಸುವಾರ್ತೆಗಳು ಇದನ್ನ ನಮಗೆ ಹೇಳುವುದಿಲ್ಲ. అయితే పౌలు ఏం చేస్తున్నాడు అని అంటే, దీన్ని ఏమి తన పత్రికల్లో విడమరుస్తున్నాడు, విప్పుకుంటూ పోతా. ಆ ಪೌಲನ ತನ್ನ ಪತ್ರಿಕೆಗಳಲ್ಲಿ ಇದನ್ನು ಏನ್ ಮಾಡ್ತಾನೆ ಅಂದ್ರೆ, ಆತನ ಬಿಚ್ಚಿ ಆತನ ವಿವರಣೆ ಮಾಡ್ತಾ ಹೋಗುತ್ತಾನೆ. అందుకే మనం చూస్తాము, రోమా పత్రిక మొదటి అధ్యాయము రక్షణతో ఆరంభమవుతూ ఉంది. ರೋಮಪುರದವರಿಗೆ ಮೊದಲನೇ ಅಧ್ಯಾಯ ಅದು ರಕ್ಷಣೆಯಿಂದ ಆರಂಭಗೊಳ್ಳುತ್ತದೆ. అక్కడ యేసు ప్రభువుని ఎట్లా పరిచయం చేస్తాడు? ಆತನ ಯೇಸು ಕ್ರಿಸ್ತನವರನ್ನ ಅಲ್ಲಿ ಯಾವ ರೀತಿಯಾಗಿ ಆತನ ಪರಿಚಯ ಮಾಡ್ತಾನೆ. కొన్ని మాటలు మటుకు నేను చెప్తాను, తర్వాత ప్రవచితమైతే ముందుకు మనము చూడొచ్చు. ಅಲ್ಲಿ ಕೆಲವು ಮಾತುಗಳನ್ನ ಹೇಳ್ತೇನೆ, ಕರ್ತನ ಚಿತ್ತವಾದರೆ ನಂತರ ನೋಡೋಣ. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారిని తన పత్రికల్లో ఎట్లా ఆయన పరిచయం చేస్తున్నాడంటే, ಇಲ್ಲಿ ಆತನ ತನ್ನ ಪತ್ರಿಕೆ ಮೂಲಕ ಯೇಸು ಕ್ರಿಸ್ತನನ್ನ ಯಾವ ರೀತಿಯಾಗಿ ಆತನ ಪರಿಚಯ ಮಾಡ್ತಾನೆಂದ್ರೆ, మీరు
రోమా పత్రిక చదివితే ನೀವು ರೋಮ ಬರೆದವರ ಪತ್ರಿಕೆಯನ್ನು ಓದುವುದಾದರೆ యేసుక్రీస్తే నా నీతి, క్రైస్ట్ ఈజ్ మై రైచియస్నెస్ అనే మాట అక్కడ వాడుతా ఉన్నాడు. ಯೇಸು ಕ್ರಿಸ್ತನವರೇ ನನ್ನ ನೀತಿ ಎಂಬುದಾಗಿ ಆತನಲ್ಲಿ ಹೇಳುವುದನ್ನು ನೋಡ್ತೇವೆ. ఇప్పుడు మనం నీతి పొందాము, బాగానే ఉంది. రక్షణ పొందాము, బాగానే ఉంది. ನಾವು ನೀತಿಯನ್ನು ಹೊಂದಿದ್ದೇವೆ, రక్షಣೆಯನ್ನು ಹೊಂದಿದ್ದೇವೆ, ಅದು ಚೆನ್ನಾಗಿದೆ. మరలా కొరింథీయులకు రాసేటప్పుడు ఆయన ఏమంటా ఉన్నాడు అని అంటే, ಆತನ ಮತ್ತೆ ಕೊರಿಂಥದವರಿಗೆ ಬರೆಯುತ್ತಾ ಅಲ್ಲಿ ಏನ್ ಹೇಳ್ತಾನಂದ್ರೆ, క్రైస్ట్ ఈజ్ మై శాంక్టిఫైయర్ అంటే నన్ను ఆయన పరిశుద్ధపరిచేవాడు అని వారికి తెలియజేస్తున్నాడు. ಕ್ರಿಸ್ತನ ನನ್ನನ್ನ ಪರಿಶುದ್ಧಪಡಿಸಿದಂತವನು ಎಂಬುದಾಗಿ ಆತನ ಹೇಳುವುದನ್ನು ನೋಡ್ತೇವೆ. రక్షించబడ్డం బాగానే ఉంది, ರಕ್ಷಣೆಯನ್ನು ಹೊಂದಿದ್ದೇವೆ, ಅದು ಚೆನ್ನಾಗಿದೆ. రక్షించబడిన వారు ఇప్పుడు ఏం కావాలా? ಈಗ ರಕ್ಷಣೆ ಹೊಂದಿದವರಿಗೆ ಈಗ ಏನ್ ಬೇಕಾಗಿದೆ? ఏం కావాలి ఇప్పుడు? ಈಗ ಏನ್ ಬೇಕಾಗಿದೆ? మనకు రక్షణ కాదు కావాల్సి ఉండేది. ನಮಗೆ ಬೇಕಾಗಿರೋದು ರಕ್ಷಣೆ ಅಲ್ಲ. రక్షించబడిన మనమందరము కూడా పరిశుద్ధంగా జీవించాలి. ರಕ್ಷಣೆಯನ್ನು ಹೊಂದಿದಂತ ನಾವೆಲ್ಲರೂ ಕೂಡ ಪರಿಶುದ್ಧವಾಗಿ ಜೀವಿಸಬೇಕಾಗಿದೆ. మొదటి కొరింథీ 1వ అధ్యాయంలో 2వ వచనంలో, ಮೊದಲನೇ ಕೊರಿಂಥ 1ನೇ ಅಧ್ಯಾಯ 2ನೇ ವಚನದಲ್ಲಿ, పరిశుద్ధ పరచబడి పరిశుద్ధంగా జీవించుట కొరకై దేవుడు మనల్ని పిలిచెను. ನಮ್ಮನ್ನ ಆತನ ಪರಿಶುದ್ಧರಾಗಿರುವುದಕ್ಕೆ ಆತನ ನಮ್ಮನ್ನ ಕರೆದನೆಂಬುದಾಗಿ ನೋಡ್ತೇವೆ. తర్వాత గలతీ పత్రికలో ఇప్పుడు రక్షించబడిన మనందరం కూడా పరిశుద్ధపరచబడ్డాము, పరిశుద్ధంగా ఉండడానికి పిలువబడ్డాం. ಈಗ ನಾವು ರಕ್ಷಣೆವಂತ ನಾವೆಲ್ಲರೂ ಕೂಡ ಪರಿಶುದ್ಧರಾಗಿದ್ದೇವೆ, ಪರಿಶುದ್ಧರಾಗಿರ್ಲಿಕ್ಕೆ ನಾವು ಕರೆಯಲ್ಪಟ್ಟಿದ್ದೇವೆ. గలతీ పత్రికలు ఎట్లా పరిచయం చేస్తున్నాడు? ಆತನ ಗಲಾತ್ಯದ ಪತ್ರಿಕೆಯನ್ನು ಯಾವ ರೀತಿಯಾಗಿ ಪರಿಚಯ మీరు ಮಾಡ್ತಾರೆ? రాసుకునేది మంచిది, మీకు అర్థమవుతుంది. ನೀವು ಬರೆದುಕೊಂಡ್ರೆ ಒಳ್ಳೇದಾದ ಅರ್ಥ ಆಗ್ತದೆ. నన్నే చూస్తా అంటే ఏమొస్తుంది? ನೀವು ಬರೆದುಕೊಂಡ್ರೆ ಉತ್ತಮವಾಗಿರ್ತದೆ. తెచ్చుకోండి. ఇంత విలువైన మాటలు మీకు బయట ఎక్కడ దొరకవు. ನಿಮ್ಗೆ హ్యాబిట్, అది ఒక అభ్యాసంగా చేసుకోవాలా. ನೀವು ಬರೆದುಕೊಳ್ಳೋದನ್ನ ಅಭ್ಯಾಸ ಮಾಡಿಕೊಳ್ಬೇಕು. ಇಂತ ಬೆಲೆಯುಳ್ಳಂತ ಮಾತುಗಳು ನಿಮ್ಗೆ ಸಿಗುವುದಿಲ್ಲ. కాబట్టి గలతీ పత్రికలో ఆ యేసుక్రీస్తు ప్రభువారు నన్ను విడుదల చేయవాడు, హీఈస్ మై లిబరేటర్ అనే మాట మనం చూస్తాం. ಗಲಾತ್ಯದವರಿಗೆ ಆತನ ಬರೆಯುತ್ತಾ ಆತನ ಹೇಳ್ತಾನೆ, ಯೇಸು ಕ್ರಿಸ್ತನವರು ನನ್ನನ್ನ ಬಿಡುಗಡೆ ಮಾಡುವಂತವನೆಂಬುದಾಗಿ. వాళ్ళు మళ్ళా ఏం చేశారంటే ఇంకొక దాసత్వంలోనికి పోయారు. ಅವರು ಏನ್ ಮಾಡಿದಾರೆ ಅಂದ್ರೆ ಇನ್ನೊಂದು ದಾಸತ್ವದೊಳಗೆ ಹೋದರು. ఇప్పుడు ఇక్కడ పాపదాసత్వంలో నుండి విడుదల పొందారు. ಈಗ ಇಲ್ಲಿ ಅವರು ಪಾಪದ ದಾಸತ್ವದಿಂದ ಬಿಡುಗಡೆಯನ್ನು ಹೊಂದಿದರು. మరలా ఇక్కడ మోషే ధర్మశాస్త్రము, సున్నతి, అది ఇది అని ఆ దాసత్వంలోనికి వెళ్తారు. ಅವರು ಈಗ ಇಲ್ಲಿ ಮತ್ತೆ ಮೋಶೆ ಧರ್ಮಶಾಸ್ತ್ರದ ಸುನ್ನತಿ ಅದು ಇದೆ ಎಂಬುದಾಗಿ ಅದರಲ್ಲಿ ಹೋಗ್ತಾ ಇದ್ದಾರೆ. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారు అంటే ఆ సిలువ కార్యము ద్వారా దాన్ని కొట్టివేశారు. ఇంకొక రీతిగా చెప్పాలంటే ధర్మశాస్త్రం అంతటిని ఆయన నెరవేర్చారు. ಅಲ್ಲಿ ಯೇಸು ಕ್ರಿಸ್ತನವರನ್ನ ಏನ್ ಮಾಡಿದಾರೆ ಅಂದ್ರೆ ಆ ಧರ್ಮಶಾಸ್ತ್ರವನ್ನೆಲ್ಲ ಅದನ್ನ ಆತನು ಒಡೆದಾಕಿದನು. ಇನ್ನೊಂದು ರೀತಿಯಾಗಿ ಹೇಳ್ಬೇಕಂದ್ರೆ ಅದನ್ನ ಧರ್ಮಶಾಸ್ತ್ರವನ್ನು ನೆರವೇರಿಸಿದನು. ఎఫెసీ పత్రిక మనకి ఏం చెప్తుంది? ಎಫೆಸದ ಬರೆದ ಪತ್ರಿಕೆ ನಮ್ಗೆ ಏನ್ ಹೇಳುತ್ತದೆ? పౌలు ఎట్లా మనకు పరిచయం చేస్తున్నాడు? ಆ ಪೌಲನ ಆ ಪತ್ರಿಕೆಯನ್ನು ಯಾವ ರೀತಿಯಾಗಿ ನಮ್ಗೆ ಪರಿಚಯ ಮಾಡ್ತಾನೆ ಅಂದ್ರೆ, క్రైస్ట్ ఈజ్ మై లైఫ్, ಆ ಕ್ರಿಸ್ತನ ನನ್ನ ಜೀವ ಎಂಬುದಾಗಿ. యేసుక్రీస్తు ఏమై ఉన్నారు? ಕ್ರಿಸ್ತನ ನನಗೆ ಏನಾಗಿದ್ದಾರೆ? ఏమై ఉన్నాడు? ಆತನ ಏನಾಗಿದ್ದಾರೆ? హి ఈజ్ మై లైఫ్, ಆತನ ನನ್ನ ಜೀವ, ఆయనే నా జీవితం. ಆತನೇ ನನ್ನ ಜೀವಿತ. అర్థమవుతుందా? ಅರ್ಥವಾಗ್ತದಾ? ఇప్పుడు ఆ దినాల్లో పెళ్లిగానైతే స్త్రీలు ఒక మాట చెప్పాలంట. ಆ ದಿನಗಳಲ್ಲಿ ಮದುವೆ ಆದ್ರೆ ಒಂದು ಸ್ತ್ರೀಗೆ ಒಂದು ಮಾತನ್ನ ಹೇಳ್ಬೇಕಾಗಿತ್ತಂತೆ. ಸ್ತ್ರೀಯರೇ ಆ ಮಾತನ್ನ ಒಂದು ಮಾತು ಹೇಳ್ಬೇಕಾಗಿತ್ತಂತೆ. పతియే నన్న దైవ, ಆ ಪತಿಯೇ ನನ್ನ ದೈವ ಎಂಬುದಾಗಿ. ఏం దాని అర్థము? ಅಂದ್ರೆ ಆ ಅರ್ಥ ಏನು? సుధారానమ్మ ఏమంట, ఏం చెప్పాలంట ఆ రోజు? పతియే నా దైవం, ಆ ಪತಿಯೇ ನನ್ನ ದೈವ ಎಂಬುದಾಗಿ ಆ ದಿನಗಳಲ್ಲಿ ಹೇಳ್ಬೇಕಾಗಿತ್ತಂತೆ. అంటే ఆయనే నా జీవితము, ಆತನೇ ನನ್ನ ಜೀವಿತ. యేసుక్రీస్తు వారు మన పరలోకపు భర్త. ಯೇಸು ಕ್ರಿಸ್ತನವರನ್ನ ನನ್ನ ಪರಲೋಕದ ಗಂಡನು. మనం ఏం చెప్పాలా? ನಾವ್ ಏನ್ ಹೇಳ್ಬೇಕು? చెప్పండి, ఏం చెప్పాలి ఇప్పుడు మనము? ಈಗ ನಾವು ಏನ್ ಹೇಳ್ಬೇಕು ಹೇಳ್ರಿ? ఆయన నా పరలోకపు భర్త, ಆತನ ನನ್ನ ಪರಲೋಕದ ಗಂಡನು. ఆయన నాకు భర్తే, ಆತನ ನನಗೂ ಗಂಡನು. నా భార్యకు భర్తే, ನನ್ನ ಹೆಂಡತಿಗೂ ಕೂಡ ಗಂಡನು. నా పిల్లలకు భర్తే, ನನ್ನ ಮಕ್ಕಳಿಗೂ ಕೂಡ ಗಂಡನು. నా మనమళ్ళు మనమరాలు వస్తే వాళ్ళకు భర్తే. ನನಗೆ ಮೊಮ್ಮಕ್ಕಳಿಗೂ ಮರಿ ಮಕ್ಕಳಿಗೂ ಕೂಡ ಆತನ ఆనాడి నుండి కూడా ఆయనను మనం ఏం పిలుస్తామని అంటే నా పరలోకపు భర్త. సంఘం చెప్తుంది ನಾವು ಏನ್ ಹೇಳ್ತೇವೆ ಅಂದ್ರೆ ಆತನ ಪರಲೋಕದ ಗಂಡನ ಎಂಬುದಾಗಿ. సంఘము ఆయన పెండ్లి కుమార్తె. ಸಭೆ ಏನ್ ಹೇಳ್ತದೆ ಅಂದ್ರೆ ಆತನ ಮೊದಲಿಂಗನು. మొదలింగత్తి సభೆ, ಮೊದಲಿಂಗಿತ್ತಿ ಎಂಬುದಾಗಿ. ఆతనే మొదలింగను, ಆತನ ಮೊದಲಿಂಗನು. కాబట్టి మనం ఏం చెప్పాలా? ಹಾಗಾದ್ರೆ ನಾವೇನನ್ನ ಹೇಳಬೇಕು? పౌలు భాషలో గడిపోతే, ಪೌಲನ ಭಾಷೆ ಒಳಗೆ ಹೋಗುವುದಾದರೆ కొలసి 3:1 అంటాడు. ಕೊಲೊಸ್ಸೆ 3:1 ಹೇಳುತ್ತಾನೆ. ఏమంటాడు? ಏನ್ ಹೇಳ್ತಾನೆ? మనకు జీవమయ్యున్న
యేసుక్రీస్తు అని అంట. ನಮಗೆ ಜೀವವಾಗಿರುವಂತ ಯೇಸು ಕ್ರಿಸ್ತನೇ ಎಂಬುದಾಗಿ ನೋಡ್ತೇವೆ. యేసుక్రీస్తు ప్రభువారు మనకి ఏమన్నారంట? ಯೇಸು ಕ್ರಿಸ್ತನವರ ನಮಗೆ ಏನಾಗಿದ್ದಾರೆ ಅಂದ್ರೆ, ఆయన మనకు జీవం ఇచ్చేవాడు మట్టుకే కాదు, ಆತನ ನಮಗೆ ಜೀವವನ್ನು ಮಾತ್ರ ಕೊಡುವನಲ್ಲ, కొడవను మాత్ర అల్ల, ಆ ಕೊಡುವವನು ಮಾತ್ರ ಅಲ್ಲ, ఆయనే నా జీవం. ಆತನೇ ನನಗೆ ಜೀವವಾಗಿದ್ದಾರೆ. అర్థమవుతుందా? ಅರ್ಥವಾಗ್ತದಾ? ఆయన జీవం నాలో ఉంది కాబట్టి ಆತನ ಜೀವವು ನನ್ನಲ್ಲಿ ಇರುವ ನಿಮಿತ್ತವಾಗಿ ఆత్మీయ విషయాలు నేను చూస్తూ ఉన్నా, నేను ಆತ್ಮೀಯ వింటూ ವಿಷಯಗಳನ್ನ ఉన్నా, ನಾನು నేను మాట్లాడుతూ ఉన్నా, నేను గ్రహిస్తూ ఉన్నా. ಆತ್ಮೀಯ ವಿಷಯಗಳನ್ನ ನಾನು ನೋಡ್ತಾ ಇದ್ದೇನೆ, ಕೇಳ್ತಾ ಇದ್ದೇನೆ, ಗ್ರಹಿಸ್ತಾ ಇದ್ದೇನೆ. ఆయన జీవము ఎవరిలో లేదో, ఆయన ఎవరికి జీవము కాడో, ಆತನ ಜೀವ ಯಾರಲ್ಲಿ ಇಲ್ಲವೋ, ಯಾರಿಗೆ ಆತನ ಜೀವವಾಗಿಲ್ಲವೋ వాళ్ళు ఇప్పుడు ఏమై ఉన్నారంట? ಈಗ ಅವರು ಏನಾಗಿದ್ದಾರಂತೆ? చచ్చిన వారు, ಸತ್ತಂತವರಾಗಿದ್ದಾರೆ, చచ్చినటువంటి వారు, ಸತ್ತಂತವರಾಗಿದ್ದಾರೆ. ఎఫెసీ 2:1 జీవముండే వారికి జీవము లేని వారికి ఉండే వ్యత్యాసం మనకు చెప్తా ఉంది. ಎಫೆಸದವರಿಗೆ 2:1 ಅಲ್ಲಿ ಜೀವ ಇರುವಂತವರಿಗೆ ಜೀವ ಇಲ್ಲದವರಿಗೆ ಇರುವಂತ ವ್ಯತ್ಯಾಸವನ್ನು ಅದು ಹೇಳುತ್ತದೆ. తర్వాత ఫిలోమోన్ మనకి ఏం చెప్తుందంటే, ನಂತರ ಫಿಲೋಮೋನ ನಮ್ಗೆ ಏನ್ ಹೇಳುತ್ತಾನಂದ್ರೆ, ఆయనే నా ఆనందము, హీ ఇస్ మై జాయ్. ಆತನೇ ನನ್ನ ಆನಂದ ಎಂಬುದಾಗಿ ನೋಡ್ತೇವೆ. ఎవరు నా ఆనందము? ಯಾರು ನನ್ನ ಆನಂದ? ఆస్తి కాదు, ಆಸ್ತಿ ಅಲ್ಲ. ఆస్తి కొట్లాడుకొని సస్తా ఉంటారు లోకంలో. ಆಸ್ತಿ ಎಂಬುದಾಗಿ ಹೊಡೆದಾಡಿಕೊಂಡು ಲೋಕದಲ್ಲಿ ಸತ್ತು ಹೋಗ್ತಾ ಇದ್ದಾರೆ. ఆస్తి కొరకు ప్రాకులాడుతా ఉన్నారు. ಆ ಆಸ್ತಿಗೋಸ್ಕರವಾಗಿ ಅವರು ಹೋರಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. అయితే ఇక్కడ మనం ఏం చూస్తూ ఉంటున్నాము? ಆದ್ರೆ ಇಲ್ಲಿ ಏನನ್ನ ನೋಡ್ತೇವೆ? యేసుక్రీస్తు ప్రభువారిని మనం కలిగ్గానే ఉంటే, ನಾವು ಯೇಸು ಕ್ರಿಸ್ತನವರನ್ನ ಏನಾದ್ರೂ ಹೊಂದಿದ್ದರೆ, దట్ మేక్స్ మచ్ డిఫరెన్స్. అది చాలా వ్యత్యాసమును చూపిస్తుంది. ಅದು ಬಹಳ ಒಂದು ವ್ಯತ್ಯಾಸವನ್ನ ತೋರಿಸುತ್ತದೆ. ఏమిటది? ಅದು ಏನು? నాకు డబ్బున్నా పర్వాలే, నాకు డబ్బు లేకపోయినా పర్వాలే, ನನಗೆ ಹಣ ಇದ್ದರೂ ಕೂಡ ಪರವಾಗಿಲ್ಲ, ಇಲ್ಲದಿದ್ದರೂ ಕೂಡ ಪರವಾಗಿಲ್ಲ. అర్థమవుతుందా? ಅರ್ಥ ಆಗ್ತದಾ? ఏమున్నా ఏమి లేకపోయినా ఆయనే నా ఆనందము. ಏನು ఇద్దరు ఇಲ್ಲదిద్దరు ಕೂಡ ಆತನೇ ನನ್ನ ಆನಂದ. హీ ఇస్ మై జాయ్. ಆತನೇ ನನ್ನ ಆನಂದ. ఆయనే నాకు ఆనందం నిచ్చేవాడు కాదు, ఆయనే నా ఆనందము. ಆತನ ನನಗೆ ಆನಂದ ಕೊಡುವವನು ಅಲ್ಲ, ಆತನೇ ನನಗೆ ಆನಂದವಾಗಿದ್ದಾರೆ. ఇంకొక తలంపుగా మనము చూసినట్లయితే, ಇನ್ನೊಂದು ಆಲೋಚನೆ ನೋಡುವುದಾದರೆ, మనం కొలసి పత్రిక మనం చూస్తే ఇక్కడ వరకు నేను ముగించుకుంటాను. ಕೊಲೊಸ್ಸೆ ಪತ್ರಿಕೆಯನ್ನು ನೋಡುವುದಾದರೆ ಇಲ್ಲಿವರೆಗೆ ನಾನು ಮುಗಿಸ್ಕೊಳ್ತೇನೆ. అక్కడ ఏం చూపిస్తుందంటే, హీ ఇస్ మై హెడ్. ಆತನ ನನ್ನ ತಲೆ ಎಂಬುದಾಗಿ ನೋಡ್ತೇವೆ. ಶಿರಸ್ಸು. ఆయన ఏమై ఉన్నాడు చెప్పండి? ఏమై ఉన్నాడు? ಆತನ ಏನಾಗಿದ್ದಾನೆ ಹೇಳ್ರಿ? నా శిరస్సు. ಆತನೇ ನನ್ನ ಶಿರಸ್ಸು. మనం ఆ శిరస్సును హత్తుకోవాలి. ನಾವು ಆ ಶಿರಸ್ಸನ್ನ ಅಂಟಿಕೊಳ್ಳಬೇಕು. ఆ శిరస్సును అంటుకొనని వారు చాలా మంది ఉన్నారంట. ಆ ಶಿರಸ್ಸನ್ನ ಧರಿಸಿಕೊಳ್ಳದವರು, ಅಂಟಿಕೊಳ್ಳದವರು ಬಹಳ ಜನ ಇದ್ದಾರೆ. అందుకే కొలసీలో పత్రికలో 2వ అధ్యాయంలో అంటాడు, శిరస్సును హత్తుకొనని వారు ఊరక ఉప్పొంగుచు గప్పాల మారి అని పిలువబడుదురు. ಶಿರಸ್ಸನ್ನು ಹತ್ತುకొనని వారు, ಶಿರಸ್ಸನ್ನ ಹತ್ತಿಕೊಳ್ಳದೇ ಇರುವಂತವರು, వారు ఊరిక ఉప్పొంగుతూ ఉంటారు. ಅವರು ಸುಮ್ಮನೆ ಅವರು ಉಬ್ಬಿಕೊಳ್ತಾರೆ. అయితే శిరస్సును, యేసుక్రీస్తు ప్రభువారు శిరస్సుగా కలిగి ఉన్నటువంటి వారు ఏం చేస్తారంటే విధేయులై ఉందురు. ಯಾರು ಯೇಸು ಕ್ರಿಸ್ತನವರನ್ನ ಶಿರಸ್ಸಾಗಿ ಅವರು ಹೊಂದಿರ್ತಾರೋ ಅವರು ವಿಧೇಯತೆಯನ್ನು ತೋರಿಸ್ತಾರೆ ಎಂಬುದಾಗಿ ನೋಡ್ತಾರೆ. తల మనిషికి చాలా ఇంపార్టెంట్. ತಲೆ ಮನುಷ್ಯನಿಗೆ ಬಹಳ ಇಂಪಾರ್ಟೆಂಟ್. తల అని అంటే మనం చూసే ఈ తల కాదు. ಈ ತಲೆ ಅಂದ್ರೆ ನಾವು ನೋಡುವಂತ ಈ ತಲೆ ಅಲ್ಲ. ఈ తల బోడిగుండు తల కావచ్చు, ಇದು ತಲೆ, ಇದೊಂದು ಗುಂಡಾಗಿರುವ ತಲೆ ಆಗಿರಬಹುದು, బట్ట తల కావచ్చు, ಬೋರ್ಡ್ ತಲೆ ಆಗಿರ್ಬೋದು. ఈ తల గురించి కాదా చెప్పబడతా ఉండేది. ಈ ತಲೆಯನ್ನ ಕುರಿತು ಆತನೇ ಹೇಳ್ತಾ ಇಲ್ಲ. శిరస్సు అని అంటే అర్థం ఏంటంటే, ಶಿರಸ್ಸು ಅಂದ್ರೆ ಅರ್ಥ ಏನಂದ್ರೆ, ఆ శిరస్సే నుండి మా ఈ యొక్క శరీరము శిరస్సుగా అత్తుకోని కానీ ఉంటే ఏమవుతుంది? అక్కడ నుండి జీవం వస్తుంది, అక్కడ నుండి నడిపింపు వస్తుంది, అక్కడ నుండి ఆలోచన వస్తుంది, అక్కడ నుండి అన్నీ కూడా వస్తాయి. ಆ ಶಿರಸ್ಸಿಗೆ ಏನಾದ್ರೂ ಆ ಶರೀರ ಅಂಟಿಕೊಂಡಿರುವುದಾದ್ರೆ ಅಲ್ಲಿಂದ ಆಲೋಚನೆ, ಜೀವ, ನಡೆಸುವಿಕೆ ಎಲ್ಲವೂ ಕೂಡ ಅಲ್ಲಿಂದ ಬರುವುದನ್ನು ನೋಡ್ತೇವೆ. ఇంకొక తలంపు మీకు చెప్తా చూడండి. ಇನ್ನೊಂದು ಆಲೋಚನೆಯನ್ನು ನಾನು ನಿಮ್ಗೆ ಹೇಳ್ತೇನೆ. మీరు రక్షించబడి ఉండొచ్చు, ನೀನು ರಕ್ಷಣೆಯನ್ನು ಹೊಂದಿರಬಹುದು. అయితే నీ జీవితంలో ఆయనను శిరస్సుగా కానీ నువ్వు కలిగి ఉండకపోతే, ನಿನ್ನ ಜೀವಿತದಲ್ಲಿ ಆತನನ್ನು ಶಿರಸ್ಸಾಗಿ ನೀನು ಹೊಂದಿಲ್ಲ ಅಂದರೆ, ఒక రీతిగా చెప్పాలంటే యు ఆర్ లైక్ ఏ బ్రెయిన్ డెడ్ ఫెలో. ಒಂದು ರೀತಿಯಾಗಿ ಹೇಳುವುದಾದ್ರೆ ನೀನು ಸತ್ತಂತ ಒಂದು ಮನುಷ್ಯನಾಗಿ ಬ್ರೈನ್ ಡೆಡ್ ಆಗಿರ್ತೀಯ. మీకు తెలుసు కదా, ನಿನ್ಗೆ ಗೊತ್ತಲ್ವಾ బ్రెయిన్ డెడ్ అంటే అర్థం ఏంటి? ಬ್ರೈನ್ ಡೆಡ್ ಅಂದ್ರೆ ಏನು? బ్రెయిన్ డెడ్ అంటే అర్థం ఏమి? బ్రెయిన్ పని చేయదు. బ్రెయిన్ పని చేయదు. ಆ ಬ್ರೈನ್ ಅದು ಕೆಲಸ ಮಾಡೋದಿಲ್ಲ. బ్రెయిన్ పని చేయకపోతే ఏమవుద్ది? ಬ್ರೈನ್ ಕೆಲಸ ಮಾಡಿಲ್ಲ ಅಂದ್ರೆ ಏನಾಗ್ತದೆ? ನರಸಂ ಮುಂದೆ ఇక్కడ ಹೇಳಮ್ಮ, ಬ್ರೈನ್ ಕೆಲಸ ಮಾಡಿಲ್ಲ ಅಂದ್ರೆ ಏನಾಗ್ತದೆ? ಆ ಬ್ರೈನ್ ಕೆಲಸ ಮಾಡಿಲ್ಲ ಅಂದ್ರೆ ಏನಾಗ್ತದೆ?
ವೇಸ್ಟ್ ಅಲ್ಲ, ಭಾಳಷ್ಟು ಜನ ನಾವು ವೇಸ್ಟೇ. బ్రెయిన్ ಕೆಲಸ ಮಾಡಿಲ್ಲ ಅಂದ್ರೆ ಅದು ವೇಸ್ಟ್ ಎಲ್ಲ. ఆసుపత్రిలో ఇದ್ದಾರೆ, ఆసుపత్రిలో ఉంది, ఆసుపత్రిలో ఇದ್ದಾಳೆ, అయితే ఏమి లేదు, ఆದ್ರೆ ಏನಿಲ್ಲ, చేతులు ఆడిచ్చేదిలే, కాళ్ళు ఆడిచ్చేదిలే, చూసేదిలే, వినేదిలే, మాట్లాడేదిలే, ఏమీలే. ఎందుకు అని అంటే ಬ್ರೈನ್ ಡೆಡ್. ನೋಡುವುದಿಲ್ಲ, ಕೇಳುವುದಿಲ್ಲ, ಮಾತಾಡುವುದಿಲ್ಲ, ಮೂಮೆಂಟ್ಸ್ ಇರುವುದಿಲ್ಲ. ಆದ್ರೆ ಇದಕ್ಕೆಲ್ಲ ಏನು ಬ್ರೈನ್ ಡೆಡ್ ಆಗಿರ್ತದೆ. అర్థమైందా? ಅರ್ಥ ಆಯ್ತಾ? బ్రెయిన్ డెడ్ అయితే ఆయన ఆల్మోస్ట్ డెడ్డే. ಆ ಬ್ರೈನ್ ಡೆಡ್ ಆದ್ರೆ ಆಲ್ಮೋಸ್ಟ್ ಆತನು ಸತ್ತಂತವನಾಗಿರ್ತಾನೆ. మనము కూడా అంతే, ನಾವು ಕೂಡ ಅಷ್ಟೇ. రక్షించబడి కూడా, ನಾವು ರಕ್ಷಣೆಯನ್ನು ಹೊಂದಿದ್ರು ಕೂಡ, యేసుక్రీస్తు ప్రభువారిని మన శిరస్సుగా గాని మనం కలిగి ఉండకపోతే, ಯೇಸು ಕ್ರಿಸ್ತನವರನ್ನು ನಾವು ಶಿರಸ್ಸಾಗಿ ಹೊಂದಿಲ್ಲ ಅಂದರೆ, ఆయనను మనం హత్తుకొని ఉండకపోతే, ನಾವು ಆತನನ್ನ ಅಂಟಿಕೊಂಡಿಲ್ಲ ಅಂದರೆ ఈ శరీరానికి ఏ విలువ కూడా లేదు. ಈ ಶರೀರಕ್ಕೆ ಯಾವ ಒಂದು ಬೆಲೆ ಇರುವುದಿಲ್ಲ. ఈ యొక్క మరి మనకు ఎలాంటి విలువ లేదు. ನಮ್ಗೆ ಅಲ್ಲಿ ಯಾವುದೇ ರೀತಿ ಒಂದು ಬೆಲೆ ಬರುವುದಿಲ್ಲ. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, ఆ ప్రభువును ఏమి మరి మీరు రక్షకుడిగా కలిగి ఉండండి, దేవుడిగా కలిగి ఉండండి అని పౌలు ఏం చేస్తున్నాడంట బతిమాలుకుంటూ ఉన్నాడు. ಆದ್ರಿಂದ ಪೌಲನ ಅವರನ್ನ ಏನು ಬೇಡಿಕೊಳ್ತಾನೆ ಅಂದ್ರೆ, ನೀವು ರಕ್ಷಕನಾಗಿ ನೀವು ಆತನನ್ನ ಹೊಂದಬೇಕೆಂಬುದಾಗಿ ಆತನ ಕೋರುತ್ತಾನೆ, బతిమలాడుతా ఉన్నాడు, ಆತನ ಬೇಡಿಕೊಳ್ತಾ ಇದ್ದಾನೆ. మనం చూశాము కదా, ನಾವು ನೋಡಿದ್ವಲ್ಲ, ఏం చూశాము, ಏನನ್ನ ನೋಡಿದ್ವಿ, ఆయనే మన నీతి అయి ఉన్నాడు అని చెప్తా ఉన్నాడు. ಆತನೇ ನನ್ನ ನೀತಿಯಾಗಿದ್ದಾನೆ ಎಂಬುದಾಗಿ ಆತನ ಹೇಳ್ತಾನೆ. ఆయనే నా పరిశుద్ధత అని చెప్తా ఉన్నాడు. ಆತನೇ ನನ್ನ ಪರಿಶುದ್ಧತೆ ಎಂಬುದಾಗಿ ಆತನ ಹೇಳ್ತಾನೆ. తర్వాత ನಂತರ ఆయనే మనల్ని విడిపించేవాడు అని చెప్తున్నాడు. ಆತನೇ ನನ್ನನ್ನ ಬಿಡುಗಡೆ ಮಾಡುವವನು ಎಂಬುದಾಗಿ, ఆయనే మన జీవము, ఆయన మన జీవితం అని చెప్తున్నాడు. ಆತನೇ ನನ್ನ ಜೀವ, ನನ್ನ ಜೀವದಾತನ ಎಂಬುದಾಗಿ ನೋಡ್ತೀವಿ. ఆయనే మన ఆనందము అని చెప్తున్నాడు. ಆತನೇ ನನ್ನ ಆನಂದ ಎಂಬುದಾಗಿ ನೋಡ್ತೀವಿ. ఆయనే సంఘమునకు శిరస్సు అని చెప్తా ఉన్నాడు. ಆತನೇ ಸಭೆಗೆ ಆತನ ಶಿರಸ್ಸು ಎಂಬುದಾಗಿ ನೋಡ್ತೀವಿ. కాబట్టి పౌలు ఎక్కడికి పోయినా కూడా ఈ ప్రభువును పరిచయం చేస్తూ ఏం చెప్తున్నాడు, వాళ్ళని బతిమాలుకుంటా ఉన్నాడు. ಪೌಲನ ಆತನ ಎಲ್ಲೇ ಹೋದರೂ ಕೂಡ ಈ ವಿಷಯಗಳನ್ನ ಆತನ ಹೇಳುತ್ತಾ ಅವ್ರನ್ನ ಬೇಡಿಕೊಳ್ತಾ ಇದ್ದನು. యేసుక్రీస్తు వైపు చూడండి, ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಕಡೆಗೆ ನೋಡಿರಿ, సిలువను చూడండి, ಶಿಲ್ಬೆಯನ್ನ ನೋಡಿರಿ, బలియాగమును చూడండి, ಬಲಿಯಾಗವನ್ನ ನೋಡಿರಿ, విశ్వాసం ఉంచండి, ನಂಬಿಕೆಯನ್ನ ಇಡಿರಿ, రక్షణ పొందండి, ರಕ್ಷಣೆಯನ್ನ ಹೊಂದಿರಿ, ఆయనతో సమాధాన పడండి. ಆತನೊಟ್ಟಿಗೆ సమాధాನವನ್ನು ಹೊಂದಿರಿ. కాబట్టి మనము ఒకరికి సువార్త చెప్పితే ప్రభువును కూడా వాళ్ళకు పరిచయం చేయాల. ನಾವು ಒಬ್ಬರಿಗೆ ಸುವಾರ್ತೆಯನ್ನು ಹೇಳಿದ್ರೆ ನಾವು ಕರ್ತನನ್ನ ಅವರಿಗೆ ಪರಿಚಯ ಮಾಡಬೇಕು. అందుకే పాల్ అండ్ అపోస్టల్స్ అంటే పౌలు యొక్క పత్రికలు చాలా మందికి అర్థం కావు. ಈ ಅಪೊಸ್ತಲರ ಒಂದು ಇದು ಕೃತಿ, పౌలు రాసినటువంటి ಪೌಲನು ಬರೆದಂತ ಪತ್ರಿಕೆಗಳು ಬಹಳ ಜನರಿಗೆ ಅರ್ಥವಾಗುವುದಿಲ್ಲ. పేతురు చెప్పాడు ఆ మాట, ఆ పేతురునే ಹೇಳಿದ ఆ మాట. మన సహోదరుడైనటువంటి పౌలు కూడా ఈ విషయాలను తన పత్రిక ద్వారా తెలియజేస్తున్నాడు. తన సోదరనాయంత పౌలను కూడా తన పత్రిక ಮೂಲಕ ఈ విషయాన్ని అతను తెలియపరుస్తాನೆ. అయితే అనేకులు వాటిని ఏం చేస్తున్నారు అంటే అపార్థం చేసుకుంటూ, ಆದ್ರೆ ಅನೇಕರು ಅವುಗಳನ್ನು ಏನ್ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ ಅಂದ್ರೆ ಅಪಾರ್ಥ ಮಾಡಿಕೊಳ್ತಾ ಇದ್ದಾರೆ. మానవ జ్ఞానముతో దేవుణ్ణి మనం అర్థం చేసుకోలేము. ಮಾನವನ ಜ್ಞಾನದಿಂದ ನಾವು ದೇವರನ್ನ ಅರ್ಥ ಮಾಡಿಕೊಳ್ಳುವುದಿಲ್ಲ. మానవ జ్ఞానముతో దేవుని విషయాలు మనము ఎరగలేము, తెలుసుకోలేము. ಮಾನವನ ಜ್ಞಾನದಿಂದ ದೇವರ ವಿಷಯಗಳನ್ನು ನಾವು ಅರ್ಥ ಮಾಡಿಕೊಳ್ಳುವುದಿಲ್ಲ, ತಿಳಿದುಕೊಳ್ಳುವುದಿಲ್ಲ. కాబట్టి దేవుడు మనకి ఏం చేశాడంటే పరిశుద్ధ ఆత్మని ఇచ్చాడు. ಆದ್ರಿಂದ ದೇವರು ನಮ್ಗೆ ಏನ್ ಮಾಡಿದ್ದಾನೆ ಅಂದ್ರೆ ಆತನ ಪವಿತ್ರಾತ್ಮನನ್ನ ಕೊಟ್ಟ. మనం ఎవరమయ్యానంటే ನಾವು ಯಾರವರಂದರೆ మనము పరిశుద్ధాత్మతో జత పనివారం. ನಾವು ಪವಿತ್ರಾತ್ಮನೊಟ್ಟಿಗೆ ನಾವು ಜೊತೆ ಮಾಡಲ್ಪಟ್ಟಂತವರು. We are the co-workers with the Holy Spirit. ನಾವು ಪವಿತ್ರಾತ್ಮನ ಒಂದು ಕೋವರ್ಕರ್ಸ್ ಆಗಿದ್ದೇವೆ. పరిశుద్ధాత్ముడు చాలా మృదువు అన్నమాట. ಆ ಪವಿತ್ರಾತ್ಮನು ಬಹಳ ಮೃದುವಾಗಿದ್ದಾನೆ. ఎవరిని బెదిరించడు, ಆತನು ಯಾರನ್ನು ಕೂಡ ಬೆದರಿಸುವುದಿಲ್ಲ. పరిశుద్ధాత్ముడు చాలా మృదువైన వాడు. ಆ ಪವಿತ್ರಾತ್ಮನು ಬಹಳ ಮೃದುವಾದ, ఆయన ఎవరితో జగడమాడడు. ಆತನು ಯಾರೊಟ್ಟಿಗೆ ಜಗಳ ಆಡುವುದಿಲ್ಲ. పరిశుద్ధాత్ముడు చాలా మృదువైన వాడు. ಆ ಪವಿತ್ರಾತ್ಮನು ಬಹಳ ಮೃದುವಾದಂತ, తన విషయాలు చెప్పుకోకుండా యేసుక్రీస్తు ప్రభు వారి విషయాలు మట్టుకే ఆయన తెలియజేస్తాడు. ತನ್ನ ವಿಷಯಗಳನ್ನ ಹೇಳಿಕೊಳ್ಳದೆ ಕೇವಲ ಯೇಸು ಕ್ರಿಸ್ತನವರ ವಿಷಯಗಳನ್ನು ಮಾತ್ರ ಆತನು ಹೇಳ್ತಾನೆ. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు మనల్ని? ಪವಿತ್ರಾತ್ಮನು ನಮ್ಮನ್ನ ಏನು ಮಾಡ್ತಾನೆ? రాబిడ్డారా రాబిడ్డారా, ಆ ಬಾ ಮಗನೇ ಬಾ ಮಗಳೇ ಎಂಬುದಾಗಿ ಆತನು ఎక్కడ ಕರೆಯುತ್ತಾನೆ. తీసుకొని వెళ్తాడు? ಆತನು ಎಲ್ಲಿಗೆ ಕರೆದುಕೊಂಡು ಹೋಗ್ತಾನೆ? సిలువ యొద్దకు తీసుకొని వచ్చి ಆತನ ಶಿಲುಬೆಯ ಬಳಿಗೆ ಕರೆದುಕೊಂಡು ಹೋಗುತ್ತಾನೆ. నీ కొరకే, ಇದು ಕೇವಲ ನಿನಗೋಸ್ಕರ. ఆ సిలువ యొద్దకు తీసుకొచ్చి నిలుపుతాడు. ಆ ಶಿಲುಬೆಯ ಬಳಿ ತೆಗೆದುಕೊಂಡು ಹೋಗಿ ನಿಲ್ಲಿಸುತ್ತಾನೆ. నీ కొరకే, ಇದು ನಿನಗೋಸ್ಕರ, ఇది నీ కొరకే, ಇದು ನಿನಗೋಸ್ಕರ, ఇది నీ కొరకే. ಇದು ನಿನಗೋಸ್ಕರ. చూసారా? ನೋಡಿದಿರಾ? రక్షించబడని వారి విషయములో పరిశుద్ధాత్ముని యొక్క కార్యము వేరు,
ರಕ್ಷಣೆಯನ್ನು ಹೊಂದದೇ ಇರುವಂತವರ ವಿಚಾರದಲ್ಲಿ ಪವಿತ್ರಾತ್ಮನ ಕಾರ್ಯ ಬೇರೆ, రక్షించబడిన వారి విషయంలో పరిశుద్ధాత్మని కార్యము వేరు. ರಕ್ಷಣೆಯನ್ನು ಹೊಂದಿದವರ ವಿಚಾರದಲ್ಲಿ ಪವಿತ್ರಾತ್ಮನ ಕಾರ್ಯ ಬೇರೆ ಆಗಿರ್ತದೆ. ముందుకు మనము ఈ విషయాలన్నీ మనం విపులంగా ధ్యానం చేసుకోవాలి. ಮುಂದೆ ನಾವು ಈ ವಿಷಯಗಳನ್ನ ಇನ್ನು ವಿಪುಲವಾಗಿ ನಾವು ಧ್ಯಾನ ಮಾಡ್ತಾ ಹೋಗೋಣ. ప్రార్థన చేసుకుందామా? ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿಕೊಳ್ಳೋಣವಾ? ప్రార్థన చేసుకుందాం. మరి ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋಣವಾ? ఒక 2 నిమిషాలు మౌనంగా ఉంటాం. 2 నిమిಷ మౌನವಾಗಿರ್ತೇವೆ. ప్రభు మనకు ఇంత గొప్ప పరిచర్య ఇచ్చాడు. ದೇವರು ನಮಗೆ ಇಷ್ಟು ದೊಡ್ಡ ಸೇವೆಯನ್ನ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. పౌలు అంటాడు, ఆయన కుమారుని నేను ప్రకటించువాడను అని అన్నాడు. ಪೌಲನೇ ಹೇಳ್ತೇನೆ, ಆತನ ಮಗನನ್ನ ನಾನು ಪ್ರಕಟ ಮಾಡ್ತಾ ಇದ್ದೇನೆ. కాబట్టి పౌలు యేసుక్రీస్తు ప్రభు వారిని ప్రతి ఒక్కరికి పరిచయం చేశాడు. ಆ ಪೌಲನ ಪ್ರತಿಯೊಬ್ಬರಿಗೂ ಕೂಡ ಯೇಸು ಕ್ರಿಸ್ತನವರನ್ನ ಆತನ ಪರಿಚಯ ಮಾಡಿದನು. ఆయన గుణగణాలను ఒక్కొక్కరికి ఒక్కొక్క రీతిగా పరిచయం చేశాడు. ಆತನ ಗುಣಾತಿಶಯಗಳನ್ನು ಒಬ್ಬೊಬ್ಬರಿಗೆ ಒಂದೊಂದು ರೀತಿಯಲ್ಲಿ ಆತನ ಪರಿಚಯ ಮಾಡಿದನು. ఆయనను గురించి ఒక్కొక్కరికి ఒక్కొక్క రీతిగా పరిచయం చేశాడు. ಆತನನ್ನ ಕುರಿತು ಒಬ್ಬೊಬ್ಬರಿಗೆ ಒಂದೊಂದೊಂದು ರೀತಿಯಾಗಿ ಆತನ ಪರಿಚಯ ಮಾಡಿದನು. ఒక ప్రశ్న వెయ్యనా? ಒಂದು ಪ್ರಶ್ನೆಯನ್ನ ಹಾಕಲ್ಲ ನಿಮ್ಗೆ? నువ్వు ఎంతమందికి యేసుక్రీస్తు వారిని నీవు ప్రకటించావు, పరిచయం చేశావు? ನೀವು ಯೇಸು ಕ್ರಿಸ್ತನವರನ್ನ ಕುರಿತು ಎಷ್ಟು ಜನಕ್ಕೆ ನೀನು ಪರಿಚಯ ಮಾಡಿದೀಯಾ, ಪ್ರಕಟ యేసు ಮಾಡಿದೀಯಾ? ప్రభువును ఎంతమందికి పరిచయం చేశావు? ಯೇಸು ಕ್ರಿಸ್ತನವರನ್ನ ಕುರಿತು ಎಷ್ಟು ಜನಕ್ಕೆ ನೀನು ಪರಿಚಯ ಮಾಡಿದೀಯಾ? యేసు ప్రభువునే ఎంతమందికి పరిచయం చేశావు? ಯೇಸು ಕ್ರಿಸ್ತನವರನ್ನೇ ಎಷ್ಟು ಜನಕ್ಕೆ ನೀನು ಪರಿಚಯ ಮಾಡಿದೀಯಾ? చూసారా? ನೋಡಿದಿರಾ? నీ లైఫ్ ఒక ఫెయిల్యూర్ అనమాట. ನಿನ್ನ ಒಂದು ಲೈಫ್ ಆದ ಫೇಲ್ಯೂರ್ ಆಗಿದೆ. నీ లైఫ్ సక్సెస్ఫుల్ గా ఉండాలంటే, ನಿನ್ನ ಲೈಫ್ ಆದ ಸಕ್ಸಸ್ ಆಗಿರ್ಬೇಕಂದ್ರೆ యేసుక్రీస్తు ప్రభువును నువ్వు కలిగి ఉండడం మట్టుకే కాకుండా ఇతరులకు పరిచయం చెయ్యాలి. ಯೇಸು ಕ್ರಿಸ್ತನವರನ್ನು ನೀನು ಹೊಂದಿರುವುದು ಮಾತ್ರ ಅಲ್ಲದೆ ಯೇಸು ಕ್ರಿಸ್ತನವರನ್ನ ಕುರಿತು ನೀನು ಇತರರಿಗೆ ಆತನನ್ನ ಪರಿಚಯ ಮಾಡುವವರಾಗಿರ್ಬೇಕು. నువ్వు రక్షించబడడం మట్టుకే కాదు, అనేకులను రక్షణ అనుభవంలోనికి నడిపించాలి. ನೀನು ರಕ್ಷಣೆ ಹೊಂದುವುದು ಮಾತ್ರ ಅಲ್ಲ, ಅನೇಕರನ್ನ ರಕ್ಷಣೆ ಒಳಗೆ నువ్వు ನಡೆಸುವವರಾಗಿರ್ಬೇಕು. పరలోకానికి వెళ్ళేది కాదు, అనేకులను నీతో పాటు పరలోకానికి తీసుకొని వెళ్ళాలి. ಕೇವಲ ನೀನು ಪರಲೋಕಕ್ಕೆ ಹೋಗುವುದು ಮಾತ್ರ ಅಲ್ಲ, ನಿನ್ನೊಟ್ಟಿಗೆ ಅನೇಕರನ್ನ ಪರಲೋಕಕ್ಕೆ ತೆಗೆದುಕೊಂಡು ఒక ಹೋಗಬೇಕು. దైవజనుడు ఏం ప్రార్థన చేశాడు తెలుసా? ಒಬ್ಬ దైవజನರು ಏನನ್ನ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದರೆ ಗೊತ್ತಾ? ప్రభువా, నేను నీ సన్నిధిలో కనపడేటప్పుడు నేను ఖాళీ చేతులతో కనపడకూడదు. ಆ ಕರ್ತನೆ, ನಾನು ನಿನ್ನ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ಕಾಣಿಸಿಕೊಳ್ಳುವಾಗ ನಾನು ಖಾಲಿ ಕೈಯಿಂದ ಕಾಣಿಸಿಕೊಳ್ಳಬಾರದು. అంటే దాని అర్థం ఏమిటి? ಅಂದ್ರೆ ಅದರ ಅರ್ಥ ಏನು? నేను ఒక్కడనే రాకూడదు, ನಾನು ಒಬ್ಬನೇ ಬರಬಾರದು. నువ్వు సువార్త చెప్పు. ನೀನು ಸುವಾರ್ತೆಯನ್ನು ಹೇಳು. ఎవరో రక్షించబడతారు, ಯಾರೋ ಒಬ್ಬರ ರಕ್ಷಣೆಯನ್ನು ಹೊಂದುತ್ತಾರೆ, వారిని ఆనందమవుతారు. ಅವರು ನಿನ್ನ ಆನಂದವಾಗುತ್ತಾರೆ. ప్రభు నీకు ఒక కిరీటం ఇస్తాడు. ಆಗ ಕರ್ತನೆ ನಿನಗೆ ಒಂದು ಕಿರೀಟವನ್ನ ಕೊಡ್ತಾನೆ. పౌలు ఏం చేస్తున్నాడు చూడండి. ಪೌಲನು ಏನನ್ನ ಮಾಡ್ತಾನೆ ನೋಡಿರಿ. ఆయనను పరిచయం చేశాడు. ಆತನನ್ನ ಕುರಿತು ಆತನ ಪರಿಚಯ ಮಾಡ್ತಾನೆ. ఆయనతో సమాధాన పడండి. ಆತನೊಟ್ಟಿಗೆ ಸಮಾಧಾನವನ್ನ ಹೊಂದಿರಿ. సమాధాన పడ్డాం. ಸಮಾಧಾನ ಪಡೋಣ. ఇప్పుడు ఇంకొక పరిచర్య. ಈಗ ಇನ್ನೊಂದು ಪರಿಚಯ. ఏమిటది? ಏನ ಆ ಸೇವೆ? దేవునితో సమాధాన పడండి, ದೇವರೊಟ್ಟಿಗೆ ಸಮಾಧಾನವನ್ನ ಹೊಂದಿರಿ అని చెప్పే ఒక పరిచర్య దేవుడు నీకు నాకు ఇచ్చాడు. ಆ ರೀತಿ ಹೇಳುವಂತ ಒಂದು ಸೇವೆಯನ್ನ ಕರ್ತನ ನನಗೆ ನಿನಗೆ ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. నువ్వు సంవత్సరానికి ఒక్కరికి పరిచయం చేస్తే చాలు. ನೀನು ವರ್ಷಕ್ಕೆ ಒಬ್ಬರಿಗೆ ನೀನು ಆತನನ್ನ ಕುರಿತು ಪರಿಚಯ ಮಾಡಿದರೆ ಸಾಕು. నువ్వు సంవత్సరానికి ఒక్కరిని దేవుని ఇంటికి తెస్తే చాలు. ನೀನು ವರ್ಷಕ್ಕೆ ಒಬ್ಬರನ್ನ ನೀನು ದೇವರ ಮಂದಿರಕ್ಕೆ ತರುವುದಾದರೆ 100 మంది ఉంటే 100 మందిని తీసుకొని వస్తే 5 సంవత్సరాలకి ఎంతమంది అయ్యారు? 100 ಜನರಿದ್ರೆ 5 ವರ್ಷಕ್ಕೆ ಎಷ್ಟು ಜನರು ಆಗ್ತಾರೆ? ఏమండి? ಏನ್ರಿ? 100 × 5 500 మంది అవుతారు. 100 × 5 500 ಜನರು ಆಗ್ತಾರೆ. అర్థమైందా? ಅರ್ಥವಾಯಿತಾ? దేవుని ఇల్లు ఖాళీగా ఉంది అని అంటే దానికి నీవు నేను కూడా ఒక కారణం అవుతాము. ದೇವರ ಮಂದಿರ ಖಾಲಿ ಆಗಿದ್ರೆ ಅಂದ್ರೆ ಅದಕ್ಕೆ ನಾನು ನೀನು ಕಾರಣವಾಗುತ್ತೇವೆ. ఆయనను ప్రకటన చేస్తాం. ಆತನನ್ನ ಕುರಿತು ನಾವು ಪ್ರಕಟ ಮಾಡ್ತಾ ಇರಬೇಕು. ప్రార్థన చేసుకుందామా? ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋಣ. ప్రేమగల ప్రభువా, మీ వాక్యం ద్వారా మాట్లాడుతూ వచ్చినారు, మీకు స్తోత్రాలు. ಪ್ರೀತಿಯುಳ್ಳಂತ ದೇವರೇ, ನಿನ್ನ ವಾಕ್ಯದ ಮೂಲಕವಾಗಿ ಮಾತಾಡ್ತಾ ಬಂದಿದ್ದೀರಿ, ನಿಮಗೆ ಸ್ತೋತ್ರ. ప్రభువా, యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా, ఆయన రక్తం ద్వారా, ఆయన సిలువ కార్యం ద్వారా మమ్మల్ని సమాధానపరుచుకున్నారు. ಯೇಸು ಕ್ರಿಸ್ತನವರ ರಕ್ತದ ಮೂಲಕ, ಆತನ ಶಿಲುಬೆಯ ಕಾರ್ಯದ ಮೂಲಕವಾಗಿ ನಮ್ಮನ್ನು ನೀವು ಸಮಾಧಾನ ఆ ಪಡಿಸಿಕೊಂಡಿದ್ದೀರಿ. సమాధాన పరిచే ఒక పరిచర్యను మాకు ఇస్తున్నారు. ಆ ಸಮಾಧಾನ ಪಡಿಸುವಂತ ಸೇವೆಯನ್ನ ನಮಗೆ ಕೊಡ್ತಾ ಇದ್ದೀರಿ. పౌలు ఎంత చక్కగా యేసుక్రీస్తు ప్రభువారిని ప్రభా అనేక పట్టణాలకు వెళ్ళి పరిచయం చేస్తూ వచ్చాడు. ಆ ಪೌಲನ ಅನೇಕರಿಗೆ ಕರ್ತನೆ ಅನೇಕ ಪಟ್ಟಣಗಳಿಗೆ ಹೋಗಿ ನಿನ್ನನ್ನ ಆ ಕುರಿತು ಆತನ ಪರಿಚಯ ಮಾಡೋದನ್ನು ఈయనే క్రీస్తు, ಈತನೇ ಕ್ರಿಸ್ತನು, ఈయన ద్వారానే రక్షణ, ಈತನ ఈయన ಮೂಲಕವಾಗಿ ద్వారానే ರಕ್ಷಣೆ, నిత్య జీవం, ಈತನ ಮೂಲಕವೇ ఈయన ನಿತ್ಯ ద్వారానే ಜೀವ, పరలోకం. ಈತನ ಮೂಲಕವೇ ಪರಲೋಕ. ఆయన మాటలు స్వీకరించిన వారు రక్షించబడ్డారు.
ಆತನ ಮಾತುಗಳನ್ನು ಸ್ವೀಕಾರ ಮಾಡಿದವರು ರಕ್ಷಣೆಯನ್ನು ಹೊಂದಿದರು, సంఘంలో చేర్చబడ్డారు. ಸಭೆಯಲ್ಲಿ ಸೇರಿಸಲ್ಪಟ್ಟರು. తృణీకరించిన వారు ತೃಣೀಕರಿಸಲ್ಪಟ್ಟಂತವರು ఆ శిక్షలోనే నిలబడిపోయారు. ಆ ಶಿಕ್ಷೆಯಲ್ಲೇ ನಿಂತುಕೊಂಡರು. మేము వాక్యం చెప్పేటప్పుడు ಕರ್ತನೆಯ ವಾಕ್ಯವನ್ನು ಹೇಳ್ತಾ ಇರುವಾಗ ప్రభు ఆ ప్రజలు విన్నా వినకపోయినా ಪ್ರಜೆಗಳು ಕೇಳಿದರು, ಕೇಳದೆ ಹೋಗಿದ್ರು వారికి ಕೂಡ యేసు ప్రభువును పరిచయం చేసే ఒక గురుతర బాధ్యత నాకు మా పైన ఉంది. ಅವರಿಗೆ ಒಂದು ಗುರುತರವಾದಂಥ ಒಂದು ಸೇವೆ ಯೇಸು ಕ್ರಿಸ್ತನವರನ್ನ ಪರಿಚಯ ಮಾಡುವುದನ್ನ ನಮಗೆ ನೀವು ಕೊಟ್ಟಿದ್ದೀರಿ. ప్రభా దానిని మేము తప్పకుండా చేయాలని మీరు కోరుకుంటున్నారు. ಆ ಕರ್ತನೆ ಅದನ್ನ ತಪ್ಪದೇ ಸರಿ ನಾವು ಮಾಡ್ಬೇಕೆಂಬುದಾಗಿ ನೀವು ಕೋರ್ತಾ ಇದ್ದೀರಿ. ప్రభా సహాయపడుతురండి. ಕರ್ತನೆ ನೀವು ನಮಗೆ ಸಹಾಯ ಮಾಡ್ರಿ. సంవత్సరానికి ఒక్కసారి, కనీసం సంవత్సరానికి ఒక్కరినైనా, ವರ್ಷಕ್ಕೆ ಒಬ್ಬರನ್ನಾದ್ರೂ ಕೂಡ మేము ప్రభా రక్షణలోనికి మేము నడిపిస్తే, ರಕ್ಷಣೆ ಒಳಗೆ ನಾವು ನಡೆಸುವುದಾದ್ರೆ ఏ సంఘము కూడా చిన్న సంఘాలు కావు, ಯಾವ ಸಭೆ ಕೂಡ ಅದು ಚಿಕ್ಕ ಸಭೆ ಆಗುವುದಿಲ್ಲ, ఏ సంఘం కూడా ఖాళీ ఉండదు, ಯಾವ ಸಭೆ కూడా ఖాళీ ఉండదు, ಯಾವ ಮಂದಿರ ಕೂಡ ಖಾಲಿ ಇರುವುದಿಲ್ಲ. కాబట్టి ఈ బాధ్యతను మేము నిర్వర్తించడానికి సహాయం చేయండి. ಕರ್ತನೆ ಈ ಬಾಧ್ಯತೆಯನ್ನು ನಾವು ನಿರ್ವಹಿಸಲಿಕ್ಕೆ ನೀವು ನಮಗೆ ಸಹಾಯ ಮಾಡಿ. ప్రభు బల్లలో మేము పాల్గొనే ఉంటున్నాము. ಕರ್ತನ ಮೇಜಲ್ಲಿ ಪಾಲನ ಹೊಂದಲಿಕ್ಕಿರುವಾಗ మా పస్కా మా ప్రభువే ఉంటున్నారు. ನಮ್ಮ ಪಸ್ಕ ನಮ್ಮ ಕರ್ತನೆ ಆಗಿದ್ದಾರೆ. ఆయనని తిని ఆయనని మేము త్రాగుతున్నాము. ಆತನನ್ನ ತಿಂದು ಅದನ್ನು ಕುಡಿಯುತ್ತೇವೆ. ప్రభువా మేము ఆయనను ప్రచురం చేయడానికి సహాయం చేయండి. ಕರ್ತನೆ ಆತನನ್ನ ನಾವು ಪ್ರಚಾರ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ನೀವು ಸಹಾಯ ఆయన నా కొరకై మా కొరకై విరగొట్టబడ్డాడు, నలగొట్టబడ్డాడు. ಆತನ ನಮಗೋಸ್ಕರವಾಗಿ ಮುರಿಯಲ್ಪಟ್ಟಿದ್ದಾನೆ, ಜಜ್ಜಲ್ಪಟ್ಟಿದ್ದಾನೆ. మా కొరకై అమూల్యమైన రక్తం గార్చాడు. ಆತನ ನಮಗೋಸ್ಕರವಾಗಿ ಅಮೂಲ್ಯವಂತ ರಕ್ತವನ್ನು ಸುರಿಸಿದ್ದಾನೆ. దానికి గుర్తుగా మా మధ్య ఈ రొట్టె ద్రాక్షరసం ఉంది. ಅದಕ್ಕೆ ಗುರುತಾಯಿ ಕರ್ತನೆ ಈ ರೊಟ್ಟಿ ದ್ರಾಕ್ಷರಸವನ್ನು ನಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿ ಇಟ್ಟಿದ್ದೀರಿ. వెలుగులో పరీక్ష చేసుకుని ಈ ವಾಕ್ಯದ ಬೆಳಕಿನಲ್ಲಿ ನಾವು ಕರ್ತನೆ ಪರೀಕ್ಷೆ ಮಾಡಿಕೊಂಡವರಾಗಿ ಯೋಗ್ಯముగా పాలు పొందుట్లో సహాయం చేయండి. ಯೋಗ್ಯವಾಗಿ ಪಾಲನ್ನು ಹೊಂದುವುದರಲ್ಲಿ ಸಹಾಯ ಮಾಡಿ. రొట్టె ద్రాక్షరసపు కొరకే వందనాలు. ಈ ರೊಟ್ಟಿ ದ್ರಾಕ್ಷರಸಕ್ಕಾಗಿ ಕರ್ತನೆ ಸ್ತೋತ್ರ. యేసుక్రీస్తు ప్రభు వారి నామములో కృతజ్ఞతా స్తోత్రములతో ప్రార్థిస్తున్నాము మా తండ్రి. ಯೇಸು ಕ್ರಿಸ್ತನವರ ನಾಮದಲ್ಲಿ ಕೃತಜ್ಞತಾ ಸ್ತುತಿಯೊಡನೆ ಪ್ರಾರ್ಥಿಸುತ್ತೇವೆ ನಮ್ಮ ತಂದೆ. ఆమేన్.